సో, ఇవాళ మనం చెప్పుకోబోయే టాపికొచ్చేసి 'పవర్ ఈజ్ వితిన్ యూ' అనే పుస్తకంలోది. సో, లూయిస్ హే గారు రచించినటువంటి పుస్తకం అనమాట. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో ఉంది. మనం ఇంగ్లీష్‌లో చదువుకుంటూ తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటూ చెప్పుకుందాము. ఆహ్, అంటే బిఫోర్ కమింగ్ టు ద టాపిక్ స్ట్రెయిట్ అవే అంటే నేను చాప్టర్ 5లో ఉన్న ఒక టాపిక్ చెప్పబోతున్నాననమాట. సో, దాని ముందు జస్ట్ మనకి ఒక ఆహ్, అంటే ఉపోద్ఘాతం కింద ఏంటి అంటే లూయిస్ హే గారు ఏమంటారంటే, అసలు మనం ఎవరం? ఎందుకిక్కడికొచ్చాం? అంటే జీవితం పట్ల మనకున్న నమ్మకాలేంటి? అన్న ఈ ప్రశ్నలన్నిటికి కూడా అసలు మనకి ప్రధానంగా వచ్చే సమాధానం ఏంటంటే అంతర్ప్రయాణం. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంతర్ప్రయాణంలో అంతర్ప్రయాణం చేయాలి. సరే మరి అంతర్ప్రయాణం చేస్తే మన లోపల ఏముంది? అంటే శక్తి ఉంది. ఏ శక్తి అయితే గనక మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, అంటే చక్కటి సంబంధ బాంధవ్యాల్ని, అండ్ చక్కటి ఉద్యోగ పరిస్థితులని, సిరి సంపదలని అన్నిటి వైపు నడిపించగలిగినటువంటి శక్తి మనలో ఉంది. శక్తి 2 రకాలుగా లేదని చెప్తారనమాట. పాజిటివ్ శక్తి, నెగెటివ్ శక్తి ఏం లేదు. ఈ శక్తిని ఉపయోగించి నువ్వు దేని వైపు చూస్తున్నావు అన్న నీ దృక్పథం బట్టే ఆధారపడి ఉంటుంది కానీ, పాజిటివ్, నెగెటివ్ శక్తి అనేది లేదు అని తను చెప్తున్నారనమాట. అండ్ సరే మరి ఇంత చక్కటి ఆరోగ్యము, సంబంధ బాంధవ్యాలు, మంచి కెరియర్, సిరి సంపదలు ఇవన్నీ సాధ్యమేనా? అనంటే తప్పకుండా సాధ్యమే. ఎప్పుడట? మనం ఇవన్నీ సాధ్యము అని చెప్పి నమ్మినప్పుడు అండ్ ఈ సంపూర్ణత్వానికి విరుద్ధంగా ఉన్నటువంటి అన్ని భావాలని మనలో నుంచి తీసివేయగలిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా సాధ్యమే అని చెప్తున్నారనమాట తను. అండ్ పైగా ఏంటి అంటే మన మనలో ఉన్న ఆత్మకి తెలుసు మనకేది బెస్ట్ అని చెప్పి. అండ్ ఇంకా ఇంకా ఏంటి అంటే, మరి మనలో ఉన్నది ఆ శక్తి అంటున్నారు కదా! ఈ శక్తికి అసలు మూలం ఏంటి? అంటే, ఆ భగవంతుడు లేదంటే పూర్ణాత్మ, ఆ పూర్ణ చైతన్యం అని చెప్తున్నారనమాట. ఆ పూర్ణ చైతన్యంతో మన ఆత్మ సదా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుందంట. ఆ పూర్ణ చైతన్యంలో, ఆ భగవంతునిలో, ఆ యూనివర్స్‌లో ఏదేదైతే సమస్తమైన జ్ఞాన భాండాగారం ఉందో, అది ఎప్పుడు అంటే దాంతో కనెక్ట్ అయిన మనకి కూడా ఎప్పుడు కూడా అవైలబుల్‌గా ఉంది. కాకపోతే మనం ఈ లిమిటేషన్స్ పరిధులనేవి పెట్టేసుకొని, నాకింతే, నేనింతే, నేనిలాగే మాత్రమే చేయగలను అని కండిషనల్‌గా మనం పెట్టేసుకొని, ఆ జ్ఞాన సంపదని మనం యాక్సెస్ చేసుకోలేక చాలా మటుకు లిమిటెడ్‌గా బ్రతుకుతున్నాము అని చెప్పేసి అంటున్నారనమాట. సో, ఆహ్, ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే ఒక ఉపోద్ఘాతం కింద. సో, ఇప్పుడు చాప్టర్ 5 అనమాట నేను చదివేది ఆ పుస్తకంలో. అండర్‌స్టాండింగ్ ద బ్లాక్స్ దట్ బైండ్ యూ. Chronic patterns of self-hate, guilt, self-criticism raise the body's stress levels and weaken the immune system. సో సెల్ఫ్ హేట్, గిల్ట్, క్రిటిసిజం ఇటువంటివన్నీ కూడా మన యొక్క స్ట్రెస్‌ని బాగా పెంచి, మన ఇమ్యూన్ సిస్టమ్‌ని వీకెన్ చేసి, తద్వారా మనం అనేక అనారోగ్యాలకి, అపసవ్యతలకి దారి తీస్తాయి అని చెప్తున్నారనమాట. నౌ దట్ వి అండర్‌స్టాండ్ a little more about the power that we have within us, let's take a look at what keeps us from using it. I think that almost all of us have barriers of some kind or the other. Even when we do a lot of work on ourselves, clearing out the blocks, a new layers of the old barriers still keep coming out. సో, మనలో ఉన్న శక్తి ఏంటో మనకర్థమైంది. ఆ శక్తిని పరిపూర్ణంగా మనం సద్వినియోగపరుచుకోవాలంటే, దానికి కొన్ని అడ్డంకులుగా మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని చెప్తున్నారనమాట. ఆ బారియర్స్ ఉండబట్టే, ఆ లిమిటేషన్స్ ఉండబట్టే, ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలల మీదకొచ్చి, అనేక ఛాలెంజెస్ తెచ్చుకొని దాని నుంచి మనం నేర్చుకుంటున్నాం. అంటే అనేక సోల్ బుక్స్ చదివిన తర్వాత మనకి తెలిసిన ఒక సారాంశం ఇదే కదా! సో, సోల్ ప్లాన్ మనం యేసుకొనొస్తున్నాము. ఆ ఛాలెంజెస్ అన్నీ మనమే పెట్టుకొనొస్తున్నాము. ఆహ్, 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 గాడ్ నుంచి సెపరేషన్ అనేది మనమే అనుభవిస్తున్నాము. ఆ సెపరేషన్‌ని అనుభవించి ఒకానొక సర్టెన్ టైమ్‌లో ఒకానొక సెర్టైన్‌లో దాని వైపు మనం పాజిటివ్‌గా కూడా మారబోతున్నాం అన్నమాట. అద్భుతమైన క్వాలిటీస్‌ని మనం నేర్చుకోవడానికి, అద్భుతమైన లెసన్స్‌ని మనం నేర్చుకోవడానికి, ఆ జ్ఞానం అనే సంపదని మనం తెలుసుకోవడానికి. సో, ఏంటి అంటే మనం చాలా సార్లు ఎంతో వర్క్ చేస్తుండుండొచ్చు. ఎన్నో బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తుండుండవచ్చు. సో, మనం క్లియర్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే, మన ఓల్డ్ బ్లాకేజెసో లేదంటే బారియర్స్ ఏవవుతూ ఉంటాయో, దానికి సంబంధించినటువంటి కొత్త కొత్త వివిధ రూపాలు, వివిధ లేయర్స్ వచ్చి మళ్ళీ కూర్చుంటూ ఉంటాయి. వీటిని కూడా పరిష్కరించు అని చెప్పేసి. మెనీ ఆఫ్ అస్ ఫీల్ సో ఫ్లాడ్ దట్ వి బిలీవ్ దట్ వి ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అండ్ నెవర్ విల్ బి. చాలా సార్లు మనం అనుకుంటాము, నాలో ఏదో తప్పుంది. నేను కంప్లీట్ కాదు. నేను పరిపూర్ణం కాదు. ఐయామ్ నాట్ గుడ్ అని చెప్పేసి చాలా సార్లు మనకి మనమే అనుకుంటాము. అండ్ నేనెప్పటికి సంపూర్ణంగా అవ్వలేను. నేనెప్పటికి పర్ఫెక్ట్ అవ్వలేను అని చెప్పేసి ఏదో ఇంపర్ఫెక్షన్స్ మనలో ఉన్నాయి అని మనం బిలీవ్ చేస్తాం ప్రతి ఒక్కరం కూడా. అండ్ ఇఫ్ వి ఫైండ్ సంథింగ్ రాంగ్ విత్ us, then we are going to find something wrong with the other people as well.
సో, మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఎంతసేపు కూడా నేను పర్ఫెక్ట్ కాదు. నేను పరిపూర్ణం కాదు. ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను దీనికి సరిపోను. నేను దీనికి తగిన దాన్ని కాదు. అని చెప్పి ఎప్పుడైతే మనలో మనం ఫాల్ట్స్ వెతుక్కుంటూ ఉంటామో, పక్కన వాళ్ళలో కూడా అదే ఫాల్ట్స్ వెతుకుతూ ఉంటాము. ఇఫ్ వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు సే, ఐ కెనాట్ డూ థిస్ బికాజ్ మై మదర్ సెడ్ ఆర్ మై ఫాదర్ సెడ్, దెన్ వి హావ్ నాట్ యెట్ గ్రోన్ అప్. సో, ఒకవేళ గనక మనం ఎప్పుడు కూడా మా అమ్మగారు చెప్పారు నీకిది మా అమ్మగారు, నాన్నగారు చెప్పారు. నాకిది చేత కాదు అని చెప్పి. నేను వంటలు సరిగ్గా చేయలేనని చెప్పారు. నేను ఇల్లు సరిగ్గా నీట్‌గా పెట్టుకోలేను అని చెప్పేసన్నారు. నన్నెప్పుడు తిడుతూనే ఉన్నారు. సో, పెద్దయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అంటే గనక ఏంటంటే నువ్వు పెరగలేదు. నువ్వు అక్కడి నుంచి ఎదగలేదు. నువ్వు ఆ చిన్న పిల్లప్పుడు నీ తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటలనే పట్టుకుని ఇంక అక్కడే ఆగిపోయావు. నీ గ్రోత్ అక్కడికే ఆగిపోయింది. ఆ విషయంలో నువ్వు ఇంకా ఎదగలేకపోయావు అని చెప్తున్నారనమాట. సో, నౌ యూ వాంట్ టు లెట్ యువర్ బ్యారియర్స్ గో. పర్హాప్స్ లెర్న్ సంథింగ్ డిఫరెంట్ that you didn't know before now. Perhaps one sentence here will trigger a new thought. సో, నువ్వు ఇప్పుడు కావాలి అంటే గనక ఆహ్, ఆ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అవరోధాలు ఏవైతే ఉన్నాయో, వాటిని నువ్వు తొలగించి వేసేసుకోవచ్చు. అండ్ తప్పకుండా డిఫరెంట్‌గా బిహేవ్ చేయగలవు నువ్వు అని చెప్పి చెప్తున్నారనమాట. Can you imagine how wonderful it would be if every day you learned a new idea that would help you let go of the past and create harmony in your life? సో, ఎంత అద్భుతంగా ఉంటుంది గదా! మనం ప్రతిరోజు ఒక కొత్త ఐడియా తెలుసుకొని, అండ్ మన యొక్క పాస్ట్‌లో ఏవేవైతే గనక మనకి నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఒక్కొక్కటి తొలగగొట్టుకుంటూ, అండ్ మనం గనక ఆహ్, జీవితంలో ఒక సామరస్యత నెలకొంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారనమాట. When you become aware and understand the individual process of life, you will know what direction to take. If you put your energies into learning about yourself, you will eventually see those problems and issues that you need to dissolve. ఎప్పుడైతే అంటే మన గురించి మనం ఎంత పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామో, ఆ తెలుసుకునే మార్గంలోనే మన మనం ఈ పరిపూర్ణతకి చేరడానికో, లేదంటే ఆ సంపూర్ణంగా మనం ఫీల్ అవ్వడానికో ఏవేవైతే అడ్డంకులున్నాయో వాటిని గుర్తించవచ్చు. అట్ ది సేమ్ టైమ్ వాటిని కరిగించి వేయొచ్చు కూడా అని చెప్పేసి అంటున్నారనమాట. వి ఆల్ హావ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఎవ్రీబడీ డస్. నోబడీ గోస్ త్రూ ద లైఫ్ వితౌట్ దెమ్. Otherwise, what would be the purpose of coming to this particular school called Earth? For some, there are health challenges. The other people, their relationship challenges, career or financial challenges. Some have a little or a lot of everything. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే అంటే అసలు ఛాలెంజెస్ లేని వ్యక్తి అసలు ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలకి అసలు రావడం ఎందుకు? ప్రతి ఒక్కరికి ఆహ్, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. కొంతమందికి అది హెల్త్ ఛాలెంజ్ కావచ్చు. కొంతమందికి రిలేషన్‌షిప్ ఛాలెంజెస్ కావచ్చు. కొంతమంది కెరియర్ ఆర్ ఫైనాన్షియల్ కావచ్చు. ప్రతి ఒక్కరికి ఏదొకటో, లేదు అన్నిట్లో కొంత భాగము ఏదో ఒక ఛాలెంజెస్ కలిగి అయితే ప్రతి ఒక్కరు ఉంటారు. ఐ థింక్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇస్ థాట్ most of us haven't the faintest idea of what is we want to let go. Okay. We know what is not working. We know what we want in our life, yet we don't know what is holding us back. So let's take a time to look at those blocks that bind us. సో ఏంటి అంటే లైఫ్‌లో అన్నిటికంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి మన జీవితంలో ఏం కావాలో తెలుసు. అది కెరియర్ కావాలా? మంచి రిలేషన్‌షిప్ కావాలా? కెరియర్ కావాలా? చక్కటి హెల్త్ కావాలా? మంచి సిరి సంపదలు కావాలా? ఇవన్నీ తెలుసు. ఏం కావాలో తెలుసు. అండ్ కాకపోతే ఏంటి అంటే, మన మన జీవితంలో ఏం లేదో తెలుసు, ఏం కావాలో తెలుసు. కాకపోతే వీటిని సాధించడానికి మనల్ని ఏది వెనక్కి లాగుతోంది అన్నది మాత్రం మనం తెలియకుండానే బ్రతికేస్తున్నాము. సో, ఇది తెలుసుకుందామా మరి? అని చెప్పేసి అంటున్నారనమాట. If think for a moment about your own patterns and problems, the things you hold back, the categories they fall into are criticism, fear, guilt, or resentment. I call these categories the big four. Which is your favorite one? Mine is a combination of criticism and resentment. Maybe you are like me and have two or three. Is it the fear that always comes up or guilt? Are you very critical or resentful? Let me point out that resentment is like anger that is stuck down. సో, ఒక్కసారి మనము యాక్చువల్‌గా మన ఓన్ ప్యాటర్న్స్ ఏంటో గమనించుకుందాం. ఆ ప్యాటర్న్స్ లేదంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే మనల్ని ఆ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించకుండా చేస్తున్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌ని గనక మనం చూసుకుంటే మేజర్‌గా ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ బ్లాకేజెస్ ఏమై ఉంటాయి అంటే అవి 4 కేటగరీస్ కింద పడతాయంట. అవేమిటి అంటే ఆ కేటగరీస్ క్రిటిసిజం. ఓకేనా? విమర్శ. మనని మనం విమర్శ, లేదంటే ప్రతి ఒక్క విషయాన్ని విమర్శ, ప్రతి ఒక్కరిని విమర్శ. లేదు అంటే ఫియర్ భయాలన్నమాట. లేదు అంటే అపరాధ భావం గిల్ట్.
ఆర్ రెజెంట్‌మెంట్. రెజెంట్‌మెంట్ అంటే ఏదైతే అణగదొక్కబడినటువంటి, సప్రెస్ చేయబడినటువంటి యాంగర్ ఉందో అది రెజెంట్‌మెంట్ అంటారనమాట. ఈ 4 కేటగరీస్‌కే మోస్ట్ ఆఫ్ ది బ్లాకేజెస్ ఈ ఈ 4 కోవలకి చెంది ఉంటాయి అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. మరి మీ ఫేవరెట్ ఏంటి? అని మనల్ని అడుగుతున్నారనమాట. తన విషయంలో వచ్చేసి తనని బాగా ఇబ్బంది అండ్ తన సంపూర్ణమైన జీవితాన్ని గడపకుండా అడ్డుకున్నవి ప్రధానంగా తన తన జీవితంలో వచ్చేసి లూయిస్ హే గారి జీవితంలో వచ్చేసి క్రిటిసిజం అండ్ రెజెంట్‌మెంట్ అంట. ఈ 2 తనని చాలా మటుకు బాధించాయన్నమాట. లూయిస్ హే గారి గతానికొస్తే గనక తనొక ఆహ్, తన పేరెంట్స్ సరిగ్గా తనని ట్రీట్ చేయరనమాట. యాక్చువల్‌గా చాలా అబ్యూజివ్ ఫాదర్ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ తను చాలా చిన్నతనంలోనే సెక్షువల్ అబ్యూజ్‌కి కూడా గురై ఉంటారనమాట. అండ్ తను ఏంటంటే ఇల్లు ఒక నరకప్రాయంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నాకు 15 ఏళ్లొస్తాయా? ఎప్పుడెప్పుడు బయట పడిపోదామా ఈ ఇంటి నుంచి అని చెప్పేసి తను అనుకుంటారనమాట. సో, 15 ఏళ్లొస్తాయి. ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. అయినప్పటికీ కూడా తను ఏవైతే ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసారో, బయటకొచ్చిన తర్వాత కూడా తన బాయ్ ఫ్రెండ్సో ఎవరైతే తన చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా తను ఎయిదర్ క్రిటిసైజ్ చేసేవారు. లేదు అంటే గనక తన్ని ఎంతసేపు అబ్యూజ్ చేసేవారనమాట. ఇదేంటి? నేను నా పరిస్థితుల నుంచి బయటకొచ్చాను. అయినప్పటికీ ఇవే రిపీటెడ్‌గా నాకు కనబడుతున్నాయే అని చెప్పి తను ఆలోచించటం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత తను ఒక చర్చ్‌లో ఈ మైండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి, పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి, వీటి గురించి తెలుసుకొని తను చాలా క్షుణ్ణంగా చదివి, అలాగే తను ఎన్నో కాన్ఫరెన్సెస్ ఎంతో మందికి టీచ్ చేయడం మొదలుపెట్టారనమాట. అది తన జీవిత ప్రయాణం అనమాట. సో, తన జీవితంలో ఏంటంటే ప్రధానంగా తనని బాగా ఇబ్బంది పెట్టినవి క్రిటిసిజం అండ్ రెజెంట్‌మెంట్ అనమాట. అవి తన బ్లాకేజెస్. మేబీ యూ ఆర్ లైక్ మీ. సో, మీరు కూడా నాలాగే అయ్యుండొచ్చు. క్రిటిసిజం, రెజెంట్‌మెంట్ మీ యొక్క మెయిన్ బ్లాకేజెస్ కావచ్చు. లేదు అంటే అన్నిట్లో ఆ 4 కూడా అయ్యుండవచ్చు. సో, ఏంటి అంటే ఆహ్, ఓకే. ఇఫ్ యూ బిలీవ్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు ఎక్స్‌ప్రెస్ యాంగర్ దెన్ యూ హావ్ సార్టెడ్ ఎ లాట్ ఆఫ్ రెజెంట్‌మెంట్. ఓకే. స్టోర్డ్ ఎ లాట్ ఆఫ్ రెజెంట్‌మెంట్. ఒకవేళ గనక మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే మీరు పెరిగిన వాతావరణంలో గనక అరెరే! ఆడపిల్లకంత కోపం పనికిరాదమ్మా. అసలు నువ్వలాగా మాటి మాటికి, చీటికి మాటికి కోపం తెచ్చుకోకూడదు. నువ్వు చాలా సహనంగా ఉండాలి అని చెప్పేసి అని గనక మనం ఒకవేళ మనకేమో కొంచెం జరిగిన సిట్యుయేషన్స్‌ని బట్టో మనకేదైనా కోపమొచ్చింది. కానీ ఎక్స్‌ప్రెస్ చేయగలిగినటువంటి స్వాతంత్రము, ఆ ఎన్విరాన్మెంట్ మనకి కల్పించబడలేదనుకోండి. అప్పుడేమవుతుందంటే, ఆ యాంగర్ లోలోపలికి అది అంటే దిగమింగేస్తూ ఉంటారనమాట. సప్రెస్ చేస్తూ ఉంటారు. రిప్రెస్ చేస్తూ ఉంటారు. సో, ఇదంతా కూడా రెజెంట్‌మెంట్ కింద మారుతుంది అని చెప్పేసి అంటారనమాట. వి కెనాట్ డినై అవర్ ఫీలింగ్స్. వి కెనాట్ కన్వీనియంట్‌లీ ఇగ్నోర్ దెమ్. సో, మనం ఏంటంటే కోపం వస్తుంది. వచ్చిన దాన్ని అరెరే! నాకేం కోపం రావట్లేదని డినై చేయలేము. అట్ ది సేమ్ టైమ్ వాటిని ఇగ్నోర్ కూడా చేయలేమనమాట. ఆహ్, వెన్ ఐ హాడ్ మై క్యాన్సర్ డయాగ్నోసిస్, ఐ హాడ్ టు లుక్ వెరీ క్లియర్‌లీ అట్ myself. I had to acknowledge some nonsense that I didn't want to admit about myself. For instance, I was a very resentful person. I carried a lot of bitterness from my past. I said, "Louis, you have no time to indulge in that anymore. You really must change." Or as Peter McWilliams says, "You can no longer afford the luxury of negative thought." సో, తనేంటంటే చెప్పాను కదా! చిన్నప్పటి నుంచి అబ్యూజివ్ ఫాదర్, సెక్షువల్ అబ్యూస్ కూడా గురయ్యారు కదా తను. వారి పట్ల ఎంతో కోపము, హేట్రెడ్ తనకుండేవన్నమాట. యాక్చువల్‌గా తను ఎప్పుడైతే సైన్స్ ఆఫ్ చర్చ్ అన్న దానికి వచ్చి చాలా ఈ మైండ్ రిలేటెడ్ పాజిటివ్ అంటే పాజిటివ్‌గా ఆలోచించాలని, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలని చెప్పి తనెంతగానో ప్రాక్టీస్ పెడతారనమాట. ప్రాక్టీస్‌లో పెట్టిన తర్వాత తన జీవితం కొంత మారుతది. చాలా అద్భుతంగా తయారవుతుందనమాట. అంటే తనెక్కడికెళ్ళినా ట్రాఫిక్ లేకపోవడము, అసలు తను పార్కింగ్ చేయాలంటే వెంటనే పార్కింగ్ లాట్ దొరికేయడము. సో, ఇట్లాంటివన్నీ పాజిటివ్‌గా జరుగుతూ ఉండేవన్నమాట. సో, ఇది తనకి చాలా అద్భుతంగా అనిపిస్తది. అరే! పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇంత అద్భుతాలు జరుగుతాయా? పాజిటివ్ అఫర్మేషన్స్‌కి ఇంత అద్భుతాలు జరుగుతాయా? అని చెప్పేసి తను ఆ మైండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ బాగా చదవడం, ఎన్నో పుస్తకాలు చదువుతారనమాట. చదివి తను టీచ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా తను పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ, పాజిటివ్ థాట్స్ చేస్తూ, ఇలా తను ఎప్పుడైతే టీచింగ్ మొదలుపెట్టారో, టీచింగ్ మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాలకి ఆవిడకి క్యాన్సర్ వస్తదనమాట. అరే! ఇదేంటి? నేను ఇంత చక్కటి వర్క్ చేస్తున్నాను. ఇంత బాగా ఆలోచిస్తున్నాను. నాకెందుకు క్యాన్సరొచ్చింది? అంటే ఏంటంటే ఆహ్, తను యాక్సెప్ట్ చేయలేకపోయాను. అంటే తనేంటంటే ఈ కోపమే తనకి విపరీతంగా వారి పట్ల కోపము, హేట్రెడ్ అనే భావన ఉంది కదా! ఆ భావాన్ని బయటికి పంపించలేదన్నమాట తను. తను లోపల ఉంచేసి స్పిరిచ్యువాలిటీ అనే అందమైన తొడుగు వేసి దాన్ని కవర్ చేశానని వేరే చాప్టర్‌లో చెప్తారనమాట. సో, స్పిరిచ్యువాలిటీ అనే అందమైన తొడుగుతో, పాజిటివ్ థాట్స్ అనే అందమైన తొడుగుతో అది లోపల ఆ ఎమోషన్ అట్లనే ఉండింది. వాటిపైన అందమైన తొడుగులు కప్పి ఉంచాను. వాటిని బయటికి నేను పంపించలేదు. అది ఉంది అని కూడా యాక్సెప్ట్ చేయడానికి తను సిద్ధపడలేదనమాట. అందుకనే తనకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి తను చెప్తారు ఇంకొక చాప్టర్‌లో. అండ్
సో, ఏంటి అంటే తను ఎప్పుడైతే తనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిందో, అప్పుడు తనని తాను తరచి చూసుకోవడం మొదలుపెట్టారనమాట. తనకర్థమైంది. తను చాలా వెరీ రిజెంట్‌ఫుల్ పర్సన్ అని. అంటే ఎంతో అణిచివేయబడ్డ కోపాన్ని లోపల ఉంచేసుకొని ఉడికిపోతున్నటువంటి ఒక మనిషి అని తనకి తాను అర్థమైందనమాట. అండ్ చాలా మటుకు బిటర్‌నెస్ అంటే తన పాస్ట్ గురించి, తన గతం గురించి ఎప్పుడు కూడా అసలు ఎంతో ఒక చేదు జ్ఞాపకం, అనుభవం కింద అది అలా ఉండిపోయిందనమాట తనలో. అప్పుడు తనకి తాను చెప్పుకున్నారంట. ఏమని? లూయిస్, యూ హావ్ నో టైమ్ టు ఇండల్జ్ ఇన్ దిస్ ఎనీమోర్. సో, ఈ గతాన్ని అలాగే పట్టుకుని వేలాడటం మూలాన, ఈ చేదు జ్ఞాపకాలకి, అనుభవాల్ని పట్టుకుని ఏలాడటం మూలాన, నీకే మాత్రం కూడా మంచి అంటే నీకంత సమయం లేదు, నీకేమాత్రం మంచి కూడా జరగదు అని చెప్పేసి తనకి తాను డిసైడ్ చేసుకున్నారనమాట. యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆల్‌వేస్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఇన్నర్ బిలీవ్స్. ఇది చాలా వండర్‌ఫుల్ పాయింట్ అండి. అండ్ తను చెప్పే మిర్రర్ వర్క్‌కి కూడా ఏంటి అంటే ఇదే నాంది అనమాట. ఆహ్, ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అంతర్భావాలు ఏవైతే ఉన్నాయో, మనకి చుట్టూ జరిగేటువంటి అన్ని ఎక్స్‌పీరియన్సెస్‌కి ఒక అద్దాన్ని పడుతుంటాయన్నమాట. నా లోపల ఒక భావం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చీట్ చేసేవాళ్ళేరా బాబు! అసల ఈ లోకం ఎంత చెండాలంగా ఉంది అన్న భావన నా మనసులో ఉందనుకోండి. నా చుట్టూ వచ్చే నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్కరు నన్ను చీట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ చెండాలమైన షోని, డ్రామాని దే ట్రై టు పుట్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇంకంతే. బికాజ్ అది నా అంతర్భావం. నా భావానికి తగినట్టుగానే నా లోకం ఉంటుంది. యద్భావం తద్భవతి. నా భావం ఎలా ఉందో, నా నా చుట్టూ ఉండే ఎక్స్‌పీరియన్సెస్ కూడా అలాగే ఉంటున్నాయన్నమాట. సో, ఇది ప్రధానంగా తీసుకొని తను 'మిర్రర్ వర్క్' అనే పుస్తకాన్ని కూడా రాసారు యాక్చువల్‌గా. 'మిర్రర్ వర్క్' ఈస్ ఎన్ అమేజింగ్ వర్క్ అన్నమాట. విచ్ ఇస్ అగైన్ బై లూయిస్ హే. సో, యూ కెన్ లిటరల్లీ లుక్ ఎట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ డిటర్మైన్ వాట్ యువర్ బిలీఫ్స్ ఆర్. నీకు జరిగేటువంటి నీ సందర్భాలు, నీ చుట్టూ ఉన్నటువంటి సందర్భాలన్నిటిని నువ్వు చూసుకొని, నీలో ఉన్నటువంటి నీ భావాలని నువ్వు తరచి చూసుకోవచ్చు. Maybe it's disturbing to consider, but if you look at the people in your life, they're all mirroring some belief that you have about yourself. ఇది చాలా కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ ఏంటి అంటే నీ చుట్టూ ఉన్న మనుషులందరిని చూస్తే గనక నీలో ఉన్నటువంటి ఏదో ఒక బిలీఫ్‌ని వాళ్ళు అద్దం పట్టేటట్టే ఉంటారు. If you're always being criticized at work, it is probably because you're critical and you have become a parent who once criticized the child. సో, ఒకవేళ గనక మనం వర్క్ ప్లేస్‌లో ఉండగా అందరూ మన మాటకి మన మన త మన వర్క్‌లో మనం చేసే ప్రతి వర్క్‌లో కూడా తప్పులెంచే వారే అయ్యున్నారనుకోండి. అప్పుడేంటంటే నీ లోపల నువ్వు తరిచి చూసుకుంటే నీకే అర్థమవుతదేంటంటే, నీ పట్ల నువ్వు చాలా క్రిటికల్‌గా ఉన్నావు. అంటే ఒకప్పుడు నీ పేరెంట్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వచ్చేసి మనల్ని బాగా క్రిటిసైజ్ చేశారనుకోండి. "నీకది చేత కాదు, ఇది చేత కాదు, నువ్వింతే, ఏ పని చేసినా సరిగ్గా చేయవు, అన్నీ సగం సగమే చేస్తావు" అని చెప్పి ప్రతి విషయానికి మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్న పేరెంట్ అనుకోండి. అవే భావాల్ని పుణికిపుచ్చుకొని, మనం ఆ భావాలను మన మన లోపల ఉంచుకొని, మనం ఏంటంటే పెద్దయ్యే కొద్దిగా ఏం చేస్తూ ఉంటామంటే, మనం చేసే పనుల్లోనే మనమే తప్పులెంచుకోవడం మొదలుపెడతామనమాట. ఎందుకంటే, దిస్ ఈస్ ద బిహేవియర్ మనం మన పేరెంట్స్ నుంచి చూసి నేర్చుకున్నాం అనమాట. ఆ లోపల అది ఫీడ్ అయిపోయింది. ఫీడ్ అయిపోయి ఏం చేస్తూ ఉంటామంటే, ఏ ఇప్పుడు ఒక వంట చేశామనుకోండి, వంట చేసిన దాంట్లో అరె! ఎప్పుడు చేసినా అందులో ఉప్పు, కారం ఏదో తక్కువ అవ్వాల్సిందేనా అని చెప్పి అలా క్రిటిసైజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇట్ లుక్స్ సో సింపుల్. బట్ దిస్ ఈస్ సమ్ ఆఫ్ ద క్రిటికల్ బిహేవియర్ విచ్ యూ టుక్ ఫ్రమ్ ద పేరెంట్స్ అనమాట. అండ్ ఇదే క్రిటికల్ బిహేవియర్ నీలో ఉంది అని అద్దం పట్టడానికి నువ్వు చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరు కూడా క్రిటిసైజ్ చేస్తారనమాట. సో, అట్లా. సో, ఇఫ్ యూ ఓకే. Everything in our lives is a mirror of who we are. When something is happening out there that is not comfortable, we have an opportunity to look inside and say, how am I contributing to this experience? What is it within me that believes I deserve this? సో, ప్రతిసారి మనకేదైనా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఏదైనా జరుగుతోంది మన జీవితంలో అనుకోండి. అది ఒక ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకొని, ఒక్కసారి మీ జీవితంలోకి మీరు తొంగి చూడండి. నేను ఏ విధంగా ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు కలగడానికి నేను దీనికి తోడ్పడ్డాను? నేను ఎలా దీనికి కంట్రిబ్యూట్ చేశాను? నాలో ఏదైనా భావం ఉందా? ఈ ఎక్స్‌పీరియన్స్ నాకే జరగడానికి? అంటే ఇందాకడ చెప్పిన ఎగ్జాంపులే. ఒకరొచ్చి చీట్ చేశారనుకోండి. అంటే నాలో ఉన్న భావం ఏంటి? అందరూ చీట్ చేస్తారు. వరల్డ్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్లేస్ అన్న ఒక భావన వలన నాకు ఈ ఎక్స్‌పీరియన్స్‌కి నేను కంట్రిబ్యూట్ చేశానా? అందుకే ఈ పలానా వ్యక్తిని నేను అట్రాక్ట్ చేసి నన్ను చీట్ చెయ్యి అని నేను అట్రాక్ట్ చేశానా? అని ఏదైనా ఒక ఆపర్చునిటీ ఏదైనా ఒక అంటే అన్‌కంఫర్టబుల్ ఆర్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ ఏదైనా జరుగుతుంటే గనక టేక్ దట్ యాస్ ఎన్ ఆపర్చునిటీ అంటున్నారనమాట. ఒక్కసారి మీ భావాన్నేదో ఐడెంటిఫై చేసి, ఆ భావాన్ని మార్చుకోవడం ద్వారా తద్వారా ఎప్పుడైతే నేనేంటంటే వరల్డ్ ఈస్ ఎ బెటర్ ప్లేస్ అని ఎప్పుడైతే నేను సంపూర్ణంగా నమ్ముతానో, నాకు అన్ని సిట్యుయేషన్స్ కూడా దే విల్ ట్రై టు ప్రూవ్ మీ దట్ యెస్ వరల్డ్ ఈస్ ఎ బెటర్ ప్లేస్.
ఆల్రెడీ మనం ఇప్పటికి ఎన్నో సార్లు యూట్యూబ్‌లో వినే ఉంటాము. అవర్ యూనివర్స్ ఇస్ యెస్ యూనివర్స్. నువ్వేదంటే అదే అది యెస్ అంటుందన్నమాట. ద వరల్డ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ ప్లేస్ అంటే యెస్ అంటుంది. ద వరల్డ్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అంటే యెస్ అంటుంది. సో, ప్రతిదానికి యెస్ అని చెప్పడమే దానికొచ్చు కాబట్టి, సో, నీ భావాలెలా ఉన్నాయని తరచి చూసుకోవడానికి ప్రతి ఒక్క అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్‌ని ఒక ఆపర్చునిటీ కింద, ఒక ఆయుధం కింద మలుచుకొని, మీ లోపల మీరు ఒక్కసారి తరచి చూసుకోండి అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. We all have family patterns. It is very easy for us to blame our parents, our childhood, our environment, but that keeps us stuck. We don't become free. We remain victims. We perpetuate the same problems over and over again. సో, చాలా మటుకు ఏంటంటే ఫ్యామిలీ ప్యాటర్న్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీలో కోపం అనేది అసల ఫ్యామిలీ వంశపారంపర్యంగా నడుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ తాతగారికి కోపం రా, వాళ్ళ నాన్నగారికి కోపం రా, వీడికి కూడా వచ్చిందిరా అంటారు. సో, లేదు అంటే సో, ఏంటి అంటే ఇలా ఫ్యామిలీ ప్యాటర్న్స్‌ని పట్టుకొని ఛఛ! నా పేరెంట్స్ వల్ల, నా గ్రాండ్ పేరెంట్స్ వల్ల, లేదంటే నా చిన్నతనంలో నేను అంటే అటువంటి గ్రామంలో పెరిగినందువల్ల నేనిలా తయారయ్యాను అని చెప్పి ఎంతసేపు కూడా బ్లేమ్ చేస్తూ ఉండడం మూలాన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనం పెరిగిన వాతావరణాన్ని, మన పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తూ ఉండడం మూలాన, మనం అందులో స్టక్ అయిపోతామే కానీ, ఎప్పుడు కూడా ఈ బ్లేమ్ గేమ్ ఏంటంటే, నువ్వు విక్టిమ్ అంటే నువ్వు చాలా బాధింపబడిన దానివి, నువ్వు బాధితురాలివి అని చెప్తుందనమాట. ఎప్పుడైతే గనక నేను నా పేరెంట్స్‌ని చూజ్ చేసుకున్నాను. ఆ సందర్భాలని, ఆ సమయాన్ని నేనే చూజ్ చేసుకున్నానని ఎప్పుడైతే అనుకుంటావో, నేను నేనే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నువ్వెప్పుడైతే వెన్ యూ టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీ బ్యాక్ అప్పుడు పవర్ అనేది నీకొస్తుంది అని చెప్పేసి అంటారనమాట లూయిస్ హే. పవర్ నీ చేతిలో ఉంది. ఎంతసేపు కంప్లెయింట్ చేసుకుంటూ వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, ఇందువల్ల, అందువల్ల అని చెప్పి చెప్తూ కూర్చుంటావా? లేదు. ఇది నేను డిజైన్ చేసుకొనొచ్చాను. దీని వెనక ఒక గొప్ప అంటే అంతరార్థం ఉంది. మరేం పర్వాలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినాయా? మరేం పర్వాలేదు. నేను ఆ పెయిన్‌ఫుల్ పాస్ట్ నుంచి బయటకొచ్చేస్తాను. నేను చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను అని చెప్పి నీ పవర్‌ని నువ్వు వెనక్కి తీసుకోవడం అంటే, వాటన్నిటిని అర్థం చేసుకొని, నీకు నీ జీవితాన్ని మార్చుకోగలిగిన శక్తి నీలో ఉంది అని తెలుసుకోవడమే అంటారనమాట తను. సో, ఓకే. దట్ కీప్స్ అస్ స్టక్. వి డోంట్ బికమ్ ఫ్రీ. వి రిమైన్ విక్టిమ్స్. వి పర్పెచ్యుయేట్ ద సేమ్ ప్రాబ్లమ్స్. సో, ఎప్పుడైతే బాధితుడిని నేను వాళ్ళ చేత బాధింపబడ్డాను, ఈ సందర్భం చేత బాధింపబడ్డాను అని ఎప్పుడు నేను బాధితురాలిని అంటే గనక ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో, ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ వాట్ ఎనీబడీ ఎల్స్ డిడ్ టు యూ ఆర్ వాట్ దే టాట్ యూ ఇన్ ద పాస్ట్. Today is a new day. You are now in charge. Now is the moment in which you are creating the future in your life and your world. It really doesn't matter what I say either because you can do the work. సో, ఏంటంటే ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, ఏదైనా కానివ్వండి, గతంలో ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు నీ చేతుల్లోకి తీసుకోవడానికి నీదే రెస్పాన్సిబిలిటీ. యూ ఆర్ ఇన్ చార్జ్. అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన ఫ్యూచర్‌ని నువ్వు తప్పకుండా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ సో, ఇవన్నీ మాటలన్నీ పక్కన పెడితే ఏం చేయాలి? వర్క్ చేయాలి. ఏ విధమైన వర్క్? అంతర్ప్రయాణం. ఎవరు చేయాలి? మనమే చేయాలి. యూ కెన్ డూ ద వర్క్. ఓన్లీ యూ కెన్ చేంజ్ ద వే యూ థింక్, ఫీల్ అండ్ యాక్ట్. అంతే గదా! మన భావాలకి, మన ఆలోచనలకి, మన యాక్షన్స్‌కి ఎవరండి కారణం? మనమే. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. ఐయామ్ జస్ట్ సేయింగ్ యూ క్యాన్. యూ కెన్ డెఫినైట్‌లీ క్యాన్ బికాజ్ యూ హావ్ ది హయ్యర్ పవర్ వితిన్ యూ దట్ కెన్ హెల్ప్ యూ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దీస్ ప్యాటర్న్స్ ఇఫ్ యూ అలౌ ఇట్. సో, ఎప్పుడైతే మనలోకి అంతర్ప్రయాణం చేసి, ఓ భగవంతుడా అని చెప్పి అంటే ఆ హయ్యర్ పవర్‌కి మనని గనక మనం గనక సరెండర్ అవ్వగలిగితే, ఆ హయ్యర్ పవర్ ఎటువంటిది? మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సిరి సంపదని అన్నిటిని ఇవ్వగలిగినటువంటి, సమస్తమైన జ్ఞాన భాండాగారం కలిగినటువంటి ఆ హయ్యర్ పవర్‌కి గనక నువ్వు సరెండర్ అవ్వగలిగితే గనక, ఇట్ కెన్ హెల్ప్ యూ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్యాటర్న్స్ అన్నమాట. యూ కెన్ అలౌ ఇట్ టు డూ. అంటే లైఫ్ అనేది ఫ్రీ ఫ్లోగా అలా జరిగిపోవాలి. అంతేగాని ప్రతీది కూడా మనం జీవితంలో కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటే గనక, ప్రతి చోట రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోయి, ఏంటో ఇబ్బందికరంగా అయిపోతదనమాట జీవితం. సో, ఫ్రీ ఫ్లోలో జరగాలి అంటే గనక, జరిగే సందర్భాలని అర్థం చేసుకుంటూ, మనం ఉన్నతమైన భావాలు కలిగి, వాటి పట్ల ఉన్నతమైన రెస్పాన్స్ కలిగి, రాదర్ దాన్ రెస్పాన్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. యూ కెన్ రిమైండ్ యువర్‌సెల్ఫ్ దట్ వెన్ యూ ఆర్ లిటిల్ బేబీ, యూ లవ్డ్ యువర్‌సెల్ఫ్ ఆఫ్ హూ యూ ఆర్.
ఓకే. సో, మనం చిన్నప్పుడు గనక మనం ఒక బేబీస్‌లాగా చూసుకుంటే గనక, బేబీస్ ఏంటి ఎప్పుడు కూడా అరే! నేనింత బండగా ఉన్నానే, నేనింత చబ్బీగా ఉన్నానే, నేనింతసేపు ఇక్కడ ఇందులోనే బాత్రూమ్ ఎళ్ళిపోతున్నాను. అలా అని చెప్పి ఎప్పుడు గూడా బేబీ తనని తాను క్రిటిసైజ్ చేసుకోదు. తన బాడీ గురించి తను క్రిటిసైజ్ చేసుకోకూడదు. ప్రతిరోజు తను థ్రిల్డ్‌గానే ఉంటుంది. హ్యాపీగానే ఉంటుంది. ఆ బేబీ ఒకవేళ హ్యాపీగా ఉందనుకోండి, మనకు తప్పకుండా తెలుస్తుంది. హ్యాపీగా చిరునవ్వుతో ఎంత చక్కగా అసలా బోసి నవ్వులుతూ ఉంటుంది. అదే గనక ఒకవేళ గనక ఒక చిన్న పిల్లవాడికి కోపం వచ్చిందనుకోండి, మన ఎంటైర్ నైబర్‌హుడ్ అంతా కూడా తెలుస్తుంది. సో, ఆహ్, ఆ ఆ ఆ ఇన్నోసెన్స్, ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తను చెప్తున్నారనమాట. కానీ మనమేంటంటే ఆ బేబీ స్టేజ్ నుంచి మనం పెరిగి ఎదిగే కొద్దీ ఏంటంటే మన మన పేరెంట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఎన్విరాన్మెంట్ కానీ చెప్పినటువంటి అన్ని విషయాలని, భయాలని, క్రిటిసిజంని, గిల్ట్‌ని అన్నిటిని కూడా లోపలికి తీసేసుకొని సో, మన అంటే మనం పుట్టినప్పుడు ఎంత ఇన్నోసెంట్‌గా ఉన్నామో, ఎంత ప్యూర్‌గా ఉన్నామో, ఆ ప్యూరిటీని కోల్పోతూ వచ్చామనమాట. యాక్చువల్‌గా మనం ఎదిగే కొద్దీ మన ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకున్నటువంటి ఆలోచనల మూలాన అని చెప్పేసి అంటున్నారనమాట. ఇఫ్ యూ గ్రో అప్ ఇన్ ఎ ఫ్యామిలీ వేర్ క్రిటిసిజం వాస్ ఎ నార్మ్, then you are going to be critical as an adult. If you grew up in a family where you're not allowed to express anger, then probably you're terrified of anger confrontation and you swallow it and reside it in your body. ఒకవేళ మీరు గనక చాలా ఒక క్రిటికల్ ఫ్యామిలీలో అంటే దే ఆల్వేస్ క్రిటిసైజ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎనఫ్ ఫర్ ఎనీ ఆఫ్ దోస్ పీపుల్. ప్రతి దానికి చీటికి, మాటికి ప్రతీది తప్పులు ఎంచుతూ ఉన్నారు. విమర్శ చేస్తూనే ఉన్నారనుకోండి. డెఫినిట్‌గా నువ్వు కూడా పెద్దయిన తర్వాత అదే క్రిటికల్ మెంటాలిటీ నీకు కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ అంటే ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ అని నువ్వు కూడా అనుకుంటావు. ఓహ్! ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ అన్నమాట. లేకపోతే వాళ్ళని విమర్శించాలన్నమాట అని తెలియకుండా నువ్వే అది పుణికిపుచ్చుకుంటావు. అదే గనక నీకు నీ ఫ్యామిలీలో గనక కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలిగినటువంటి ఆ ఫ్రీడమ్ లేదనుకోండి, దాన్ని బాగా స్వాలో చేసి చక్కగా లోపల పెట్టుకుంటావు అని చెప్పేసి అంటున్నారనమాట. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ రేజ్డ్ ఇన్ ఎ ఫ్యామిలీ వేర్ ఎవ్రీబడీ ఈస్ మానిప్యులేటెడ్ బై గిల్ట్, then you will probably going to be the same way as an adult. You are probably a person who runs around saying sorry, I'm sorry all the time. ఒకవేళ గనక మీరొక ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీలో అయితే గనక ఎక్కువగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అరెరే! దేవుడికి ప్రసాదం పెట్టకపోతే ఎంత అపరాధం అస్సల అది క్షమించరాని నేరం. అరెరే! నువ్వు అన్నం తినే ముద్ద ఒక ముద్ద పక్కన పెట్టకపోతే ఎంత గొప్ప అపరాధం అని చెప్పేసి. సో, ఇట్లా అన్నమాట. ఇగ చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి కూడా అపరాధం, ఇది పెద్ద తప్పు, ఇది పెద్ద తప్పు, 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 తప్పు అనుకుంటూ ఆహ్, మిమ్మల్ని అపరాధ భావనలో పడేసేటువంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్‌లో పెరిగారనుకోండి. సో, మీరు పెద్దయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఐయామ్ సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సారీ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అండ్ మీరేంటంటే, మీరు పెద్దయ్యేసరికంట ఇలాంటి గిల్ట్ కాన్షియస్‌నెస్ కలిగినటువంటి ఫ్యామిలీలో గనక మీరు పుట్టి పెరిగి ఉంటే గనక, మీరు పెద్దయ్యేసరికి ఏంటంటే, మీరేది మీరు ఆహ్, ఇది నాకు కావాలి అని చెప్పి స్ట్రెయిట్ అవే అడిగి తీసుకోరనమాట. అడిగి తీసుకోకుండా మానిప్యులేట్ చేసి ఆహ్, హ్మ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, మీ తమ్ముడో లేకపోతే అక్కయ్యో మీకు బట్టలు పెట్టాలనుకోండి. యాక్చువల్‌గా ఈ పెళ్లి విషయంలో తోబుట్టువులకి బట్టలు పెట్టాలంట అనేసి మానిప్యులేటివ్‌గా ఒక ఇండైరెక్ట్ వేలో పెట్టి మీకు కావాల్సింది మీరు రప్పించుకుంటూ ఉంటారనమాట. ఏది కూడా మీరు స్ట్రెయిట్‌గా స్వతంత్రంగా అడిగి తీసుకునే ఆ ఓపెన్‌నెస్ మీకుండదనమాట. ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఓపెన్‌నెస్ కానీ, ఆ కరేజ్ కానీ మీరు కోల్పోతూ ఉంటారు. మానిప్యులేటివ్‌గా తయారవుతూ ఉంటారనమాట. ప్రతిదాన్ని మానిప్యులేట్ చేసి మీకు తగ్గట్టుగా మలుచుకునే సిట్యుయేషన్స్‌లోకి మీరు తయారవుతూ ఉంటారని చెప్తున్నారనమాట. గిల్ట్ ఆ విధంగా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు తను. As we grow up, we begin to pick up the false ideas and lose the touch with our inner wisdom. అంతే గదా! చిన్నప్పుడు బేబీస్‌గా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటే అదే మన రాజ్యం అన్నమాట. ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. మనకు కోపమొస్తే కోపాన్ని ప్రదర్శించాము, బాధొస్తే బాధను ప్రదర్శించాము, నవ్వొస్తే నవ్వుని ప్రదర్శించాము. కానీ పెద్దయిన తర్వాత అరే! మగ పిల్లోడు ఏడవగూడదు. అరే! ఆడపిల్ల మాటకి కోపాన్ని చూపించకూడదు. సో, ఇలాంటి అన్ని ఐడియాస్ పెట్టేసుకొని అసలు మనం ఏమనుకుంటున్నాం? అసలు మన ఇన్నర్ విజ్డమ్ ఏం చెప్తోంది అన్న మన ఇన్నర్ విజ్డమ్‌తో టచ్‌ని ఎప్పుడో కోల్పోయామని చెప్తున్నారనమాట. సో, వి రియల్లీ నీడ్ టు రిలీజ్ దీస్ ఐడియాస్ అండ్ రిటర్న్ టు ద ప్యూరిటీ ఆఫ్ ద స్పిరిట్ వేర్ వి ట్రూలీ లవ్ అవర్‌సెల్ఫ్. సో, ఏంటి అంటే ఈ ఐడియాస్ అన్నిటిని కూడా మనం తీసేసి మన స్పిరిట్, మన ఆత్మ యొక్క పూర్ణత్వానికి మనం దాని వైపుకి మనం తిరగాలి. వేర్ వి ట్రూలీ లవ్ అవర్‌సెల్వ్స్ అని చెప్తున్నారు. వి నీడ్ టు రీఎస్టాబ్లిష్ ద వండర్‌ఫుల్ ఇన్నోసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద మొమెంట్ బై మొమెంట్ జాయ్ ఆఫ్ ఎక్సిస్టెన్స్. సేమ్ జాయ్ దట్ బేబీ ఫీల్స్ ఇన్ ఇట్స్ బ్లిస్‌ఫుల్ స్టేట్ ఆఫ్ వండర్. ఓకే. థింక్ ఆఫ్ వాట్ వి వాంట్ టు బికమ్ ట్రూ ఫర్ యువర్‌సెల్ఫ్. ఒక్క నిమిషం అండి. ఓకే. థింక్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు బికమ్ ట్రూ ఫర్ యువర్‌సెల్ఫ్. స్టేట్ ఇన్ పాజిటివ్ నాట్ నెగెటివ్ అఫర్మేషన్స్. సో, మీ జీవితంలో మీకు ఏది అంటే ఇది నాకు వస్తే బావుండురా!
అని అనిపిస్తుందో, అటువంటి వాటిని ఒక పాజిటివ్ అఫర్మేషన్స్‌లో మీకు మీరు చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బా! ఐయామ్ జస్ట్ హావింగ్ ఎ సక్సెస్‌ఫుల్ కెరియర్ అని చెప్పేసనమాట. అండ్ అఫర్మేషన్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అవి ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పుకోవాలని చెప్పి, ఎప్పుడు చాలా సకారాత్మకంగా చెప్పుకోవాలని చెప్పి మనకు తెలుసు కదా! సో, అలాగే ఏదైతే మీ జీవితంలో సత్యం కావాలని మీరు అనుకుంటున్నారో, దాన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ రూపంలో రాసుకొని చక్కగా ఒక మిర్రర్ ముందుకెళ్ళి ఆ అఫర్మేషన్స్ చెప్పుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఆ అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవిడ ఒక అఫర్మేషన్ ఇచ్చారనమాట. ఏమనంటే, ఐ లవ్ అండ్ అప్రూవ్ మై సెల్ఫ్ అని అఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే, నేను నన్ను ప్రేమించుకుంటున్నాను. నేను ఎలా ఉన్నానో అలా నేను అంగీకరించుకుంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే అఫర్మేషన్ చెప్పినప్పుడు, మనం మిర్రర్ ముందుకెళ్ళి అఫర్మేషన్ చెప్పుకోమంటున్నారనమాట. మిర్రర్ ముందుకెళ్ళి ఈ అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఒకవేళ నీ మొఖంలే, నువ్వు చేసిన ఈ తప్పులకి, నువ్వు చేసిన ఈ పనులన్నిటికి నువ్వేమో ఐ లవ్ యూ చెప్పుకుంటున్నావా? నిన్ను నువ్వెలా యాక్సెప్ట్ చేసుకుంటావు? అని చెప్పి ఇటువంటి నెగెటివ్ మెసేజెస్ ఏవన్నా వచ్చినియి అంటే గనక, వాటిని చక్కగా రాసుకోండి. అవే మీకు ట్రెజర్స్. అవే మీ యొక్క స్వేచ్ఛ అనే అనే ఒక తలుపుకి తాళం చెవి వంటివి. ఎందుకంటే అవే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకోవడానికి, అంగీకరించుకోవడానికి అడ్డుకట్టలు, అవరోధాలు అయినవి. సో, ఎప్పుడైతే మీరు వెళ్లి మీరు అద్దం ముందు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు ఆ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోంగానే, నువ్వేంటి ఇలా చెప్పుకుంటున్నావు? నీకిది నిజంగానే అసలవుతుందా? అసలు నీకు అర్హత ఉందా ఇలా? అని చెప్పి అటువంటి ఏ నెగెటివ్ మెసేజెస్ వచ్చినా అవి చాలా గొప్ప నిధులు అని చెప్తున్నారనమాట. ఎందుకట? అవే మన అవరోధాలు కాబట్టి అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో, మన అవరోధాలని క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇంకొక గొప్ప మార్గం ఏమిటండి? మిర్రర్ ముందు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవడం. ఆ మిర్రర్ ముందు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకున్నప్పుడు మనలో నుంచి పుట్టేటువంటి ఆ నెగెటివ్ మెసేజెస్ సెల్ఫ్ టాక్ అంటాం గదా! మనలో మనం మాట్లాడుకుంటాం. అబ్బా! నీకిది చేత కాదులే బోయ్ అని చెప్పేసి. సో, అవే అన్నమాట మనకి గొప్ప ఆయుధాలని చెప్తున్నారన్నమాట. యూజు యూజువల్లీ ద మెసేజెస్ ఆర్ వన్ ఆఫ్ ద 4 ఐ మెన్షన్డ్ ఎర్లియర్. సో, మోస్ట్‌లీ ఈ మెసేజెస్ మీలో నుంచి, మీ సెల్ఫ్ టాక్‌లో నుంచి వచ్చేటువంటి ఆ నెగెటివ్ మెసేజెస్ ఏమై ఉంటాయి? ఏ కేటగరీస్ కింద ఫాలో అవుతాయంటే, ఇంత క్రితం నేను చెప్పినటువంటి క్రిటిసిజం, ఫియర్, గిల్ట్ ఆర్ రెజెంట్‌మెంట్. మోస్ట్ లైక్లీ యూ లెర్న్ దీస్ మెసేజెస్ ఫ్రమ్ పీపుల్ బ్యాక్ దేర్. సో, అండ్ ఈ కేటగరీస్ కింద పడేటువంటి ఈ 4 రకాలైన నెగెటివ్ స్టేట్మెంట్స్ ఏవి కూడా మీకు సంబంధించి మీ స్వతహాగా వచ్చినవి కావు. మీరు వేరే వారి నుంచి నేర్చుకున్నవి. మీరు పెరిగినటువంటి వాతావరణం, మీ తల్లిదండ్రులు, మీ రిలేటివ్స్ వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నవి మాత్రమే. అవి కేవలం హాబిట్ మాత్రమే. అవి మీరు కాదు. క్రిటిసిజం మీరు కాదు. భయం మీరు కాదు. గిల్ట్ మీరు కాదు. కోపం మీరు కాదు. మీరు పరిపూర్ణం. మీరు పూర్ణమైన ప్రేమ స్వరూపాలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఇయన్నీ మనం కాదు. ఇవన్నీ కేవలం మన లైఫ్‌లో జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు, మనం అంటే మీ అంతటికి మీరు తెలుసుకున్న విషయాలు కావచ్చు, వీటన్నిటి నుంచి డిరైవ్ చేసుకున్నటువంటి ఒక కంక్లూజన్స్ అన్నమాట. ఓహ్! నేనొక ఫియర్‌ఫుల్ పర్సన్ అను, లేకపోతే ఇలా ఇలా చేస్తే గనక నేను గిల్ట్ ఫీల్ అవ్వాలో అను, అవన్నీ కూడా ఏంటి అంటే పక్కన వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇలా ఒక తప్పు చేస్తే గనక నేను గిల్ట్ ఫీల్ అవ్వాలన్నమాట. ఇలా నేను కోపాన్ని ప్రదర్శించకూడదు కాబట్టి లోపలికి పంపించాలన్నమాట. ఇవన్నీ పక్కన వాళ్ళ నుంచి నేర్చుకున్నవి అనేసి అన్నమాట. Some of you have chosen difficult tasks to handle in this lifetime, and it is my belief that we really come here to love ourselves in spite of what they say or do. సో, కొన్ని కొన్ని సార్లు కొన్నిసార్లు మనకర్థం కావన్నమాట. ఏమంటే, కొన్నిసార్లు మనం చాలా రకాల ఛాలెంజెస్, చాలా డిఫికల్ట్ టాస్క్‌ని ఈ లైఫ్ టైమ్‌లో ఫేస్ చేయడానికి కొన్నిసార్లు తెచ్చుకుంటాం. ఇన్‌స్పైట్ ఆఫ్ అది ఎంత ఛాలెంజింగ్ అయినప్పటికీ, ఎంత డిఫికల్ట్ టాస్క్ మనం తీసుకున్నప్పటికీ కూడా, పక్కన వాళ్ళు ఎన్ని విషయాలు ఏది చెప్పినప్పటికీ కూడా, ఫైనల్‌గా మనం ఏం చేసుకోవాలి అంటే, మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవడం మాత్రమే చేయాలి. మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ ఏం చెప్పారు, మన ఫ్రెండ్స్ ఏం చెప్పారు, ఆ లిమిటేషన్స్ అన్నిటి నుంచి కూడా దానంతటికి కూడా బియాండ్‌గా వెళ్ళిపోవాలి. ఒకవేళ గనక మన పేరెంట్స్ చిన్నప్పుడు మనని చాలా "నువ్వెంత మంచా" మా అమ్మ ఎంత మంచి అమ్మాయోనండి అసల. చక్కగా తను నేను చెప్పిన పనల్లా చేస్తూ ఉంటుంది. సో, ఇలా గనక మీరు మీ పేరెంట్స్ చేత "నువ్వు చాలా మంచి అమ్మాయివి. నువ్వు చాలా మంచి అబ్బాయివి" అని చెప్పబడ్డావు అంటే గనక, మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఏంటంటే, మీ పేరెంట్స్‌కి ఎంతైతే లిమిటెడ్ దృష్టి ఉందో, అందులో మాత్రమే నువ్వు మంచి అమ్మాయివి, మంచి అబ్బాయివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నీకు యాక్చువల్‌గా మెడిసిన్ అంటే ఇష్టం. కానీ మీ మీ పేరెంట్స్ ఏంటంటే, "నీకు బీటెక్ చాలా మంచిదని చెప్పారు. నువ్వు బీటెక్ చేస్తేనే మంచిదానివి. నువ్వు బీటెక్ చేస్తేనే నీకు మంచి ఉద్యోగం ఉంటుందని చెప్పారు. సో, నువ్వు చక్కగా మీ అమ్మానాన్నల మాట విన్నావనుకో, మా అమ్మాయి అసలు ఎప్పుడు కూడా మా మాట కాదని మేము చూజ్ చేసినటువంటి కెరియర్ సెలెక్ట్ చేసుకుందండి." అదేంటి పేరెంట్స్ యొక్క లిమిటెడ్ వే ఆఫ్ థింకింగ్ అన్నమాట. బట్ నీ నీ యొక్క ఇష్టాలు, అయిష్టాలు వేరేగా ఉంటాయి. సో, ఏంటి అంటే
నీ పేరెంట్స్ ఏ విధంగా అయితే నీకు నేర్పించారో, దాన్ని మాత్రమే నువ్వు నేర్చుకున్నావు. వాళ్ళు చాలా మంచి టీచర్స్ అయ్యారు. నువ్వు చాలా గొప్ప స్టూడెంట్‌వి కూడా అయ్యావు. కేవలం అంటే వాళ్ళకున్న పర్స్‌పెక్టివ్‌లో మాత్రమే నువ్వు మంచిదానివి. వాళ్ళకున్న లిమిటెడ్ బిలీఫ్స్‌లో మాత్రమే నువ్వు మంచిదానివి. కానీ నిజంగా నువ్వేం కోరుకుంటున్నావు అన్నది ఎప్పటికి తెలుసుకోవాలి అని కూడా లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. Okay. And a lot of us may face resistance when we look at the mirror and repeat our affirmations. However, resistance is the first step to change. సో, అండ్ ఎప్పుడైనా గాని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఇప్పుడు లూయిస్ హే గారు సజెస్ట్ చేస్తున్నారు కదా! ఎళ్లి మీరు మిర్రర్‌లోకెళ్లి చెప్పుకోండి అని చెప్పేసి. సో, చాలా మంది ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మిర్రర్‌లోకెళ్లి చెప్పుకోవాలంటే కొంతమంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇదేంట్రా బాబు! ఇప్పుడు నేను చూసుకుంటూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ఏం చెప్పుకోవాలి అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. మొదట మార్చుకోవాల్సింది ఆ రెసిస్టెన్స్ అని చెప్తారనమాట. And others may experience feelings of despair. Often, if you look at the mirror and say, I love you, the little child inside you says, ఓకే. కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే ఐ లవ్ యూ అని మిర్రర్ ముందుకెళ్ళి చెప్పుకునేటప్పుడు ఏంటంటే, చాలా బాధ, హోప్‌లెస్‌నెస్ అన్నమాట. హోప్‌లెస్‌నెస్ బయటకొస్తుంది. కొంతమంది బాగా ఏడుస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే, చిన్నప్పటి నుంచి అందరూ అందరి చేత ఒక మిస్‌ట్రీట్ చేయబడినటువంటి చైల్డ్ ఒక్కసారి ఎళ్లి మిర్రర్ ముందు ఒక పెద్దయిన తర్వాత తనెళ్లి ఐ లవ్ యూ చెప్పుకోవాలంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? సో, అట్లా అన్నమాట. వాళ్ళు హోప్ కొంత కొన్ని 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 సార్లేంటంటే కొంతమందికి చాలా హోప్‌లెస్‌నెస్‌గా అనిపిస్తదన్నమాట. వాళ్ళు ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు. ఇన్నాళ్ళు ఏమైపోయావు అని చెప్పి మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ క్వెషన్ చేస్తదంట. ఇన్నాళ్ళు ఏమైపోయావు? నేను ఎన్ని సార్లు నువ్వు నన్ను నోటీస్ చేస్తావని నేను ఎంతో ఎదురు చూసాను. ఇంతకాలం పట్టిందా నువ్వు నన్ను నోటీస్ చేయడానికి? ఇంతకాలం పట్టిందా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి? అని చెప్పి మీ ఇన్నర్ చైల్డ్ క్వెషన్ చేస్తుంటుందండి. ఎదురు చూస్తోంది. అది ఎప్పుడు మీరు తనని నోటీస్ చేస్తారా? ఆ గాయపడినటువంటి పసి హృదయాన్ని ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారా అని చెప్పి ఎదురు చూస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. Okay. When I did this exercise in one of my workshop, a woman said that she was very scared. I asked her what frightened her. She shared the fact that she was incest survivor. Many of us, many of us had this experience we call incest. We are learning to come through it. ఓకే. సో, యాక్చువల్‌గా ఏంటంటే తను వన్ ఆఫ్ ది వర్క్‌షాప్స్ చేసేటప్పుడు ఒక వుమెన్ వచ్చేసి, "నాకు ఈ మిర్రర్ వర్క్ చేసుకోవాలంటే ఎందుకో చాలా భయం వచ్చేస్తోంది అసల. చాలా భయం కలుగుతోంది నాకు" అని చెప్పేసంటే, "ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు?" అంటే తను ఒక ఇన్సెస్ట్ సర్వైవర్ అంట. ఇన్సెస్ట్ సర్వైవర్ అంటే అంటే చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూజ్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచో, లేదు అంటే గనక వాళ్ళ మామయ్యలో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎదురైన కొంతమంది చిన్న పిల్లలుంటారు కదా! సో, వాళ్ళని ఇన్సెస్ట్ సర్వైవర్స్ అంటారన్నమాట. సెక్షువల్ అబ్యూజ్ విచ్ వాస్ డన్ బై దేర్ ఓన్ పేరెంట్స్ ఆర్ మేబీ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ పీపుల్ హూ దే యాక్చువల్లీ ట్రస్ట్. అప్పుడేమైపోతుంది, అటువంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళ పేరెంట్స్‌నే అంటే వాళ్ళ పేరెంట్సో, వాళ్ళ ఫ్యామిలీయే ఇంత చెడు సెక్షువల్ అబ్యూజ్ లాంటి సందర్భం వాళ్ళకి అంటే వాళ్ళ సంఘటన అటువంటి సంఘటన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎదురైనప్పుడు, ఇంకా సమాజాన్ని వాళ్ళు అటువంటి మనుషులు ఎట్లా నమ్మగలుగుతారు? అంతే గదా! వాళ్ళలో ఎంతో కోపము, ఎంతో చాలా ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి జరిగింది చెప్పుకోలేకపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అలా చేశారు కాబట్టి వాళ్ళకెంతో కోపం కూడా ఉంటుందనమాట. అండ్ ఏంటి అంటే ఇంకసలు వాళ్ళు చాలా కుంచించుకుపోయినట్టుగా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేసుకోలేక వాళ్ళు చాలా నరకయాతనగా అండ్ ట్రామాలోకి పడిపోతూ ఉంటారు ఇన్సెస్ట్ సర్వైవర్స్ అని యాక్చువల్‌గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. Um, Sometimes when we are dealing with an issue such as incest, it is difficult to accept that the other person was doing the best he or she could at that time with the understanding and the awareness and the knowledge that they had. Okay. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, మనకి కొంత ఈ సోల్ ప్లాన్ గురించి, వీటన్నిటి గురించి కొంత మనకు అర్థమై ఉంటే, ప్రతి ఛాలెంజ్‌ని కూడా మనమే తెచ్చుకుంటామని చెప్పి, మనల్ని తిట్టేవారిని, అబ్యూజ్ చేసేవారిని కూడా మనమే తెచ్చుకుంటామని చెప్పి, వాళ్ళకున్న బెస్ట్ నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేయగలరో మనతో అలాగే బిహేవ్ చేశారని చెప్పి, సో, ఇలా మనం అర్థం చేసుకోవాలని మనం ఈ ఆత్మకు సంబంధించిన పాఠాలు నేర్చుకోవడంలో భాగంగా మనకి ఈ ఐడియా వచ్చింది. ఏమనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఎంతసేపు ఆ బిడ్డని తిడుతూ, కొడుతూ ఉందంటే, ఆ బిడ్డే ఎంచుకొనొచ్చాడు ఆ తల్లిని, ఆ కఠినమైన తల్లిని. ఎందుకు? అక్కడి నుంచి తన పాఠాలు నేర్చుకోవడానికి కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడేంటి ఈ ఇన్సెస్ట్ సర్వైవర్స్ ఎలా అంటే, అసలు వాళ్ళు ఏంటంటే, ఈ సోల్ ప్లాన్ రిలేటెడ్‌గానో, లేదంటే ఆ సోల్ రిలేటెడ్‌గా ఆ ఎదుటి వారిని, ఆ పేరెంట్‌నో, లేకపోతే ఆ మామనో, లేకపోతే ఆ గ్రాండ్ పేరెంట్స్‌నో అర్థం చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో, ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవ్రీబడీ నీడ్స్ హీలింగ్. వి ఆల్ నీడ్ హీలింగ్. వెన్ వి లెర్న్ టు లవ్ అండ్ చెరిష్ హూ వి ఆర్, వి నో లాంగర్ హార్మ్ ఎనీవన్. సో, ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే పర్సన్ వాళ్ళని
అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువ క్రిటిసైజ్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు ఎక్కువ హేట్ చేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎక్కువ వయలెన్స్ క్రియేట్ చేస్తారో, అటువంటి వాళ్ళు పక్కన వాళ్ళకి కూడా అదే క్రియేట్ చేస్తారు. పక్కన వాళ్ళ జీవితాల్లో కూడా లేదంటే గనక అంటే ఈ ఎన్సెస్ట్ సర్వైవర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వచ్చి తన చైల్డ్‌ని సెక్షువల్ అబ్యూస్ చేశారనుకోండి. ఆ పేరెంట్ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే ఆ పేరెంట్ తన లైఫ్‌ని కంప్లీట్‌గా ఒక ఏంటంటే వయలెన్స్‌తో నింపుకున్నారో, అటువంటి వారే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఈవెన్ ఆ పేరెంట్‌కి హీలింగ్ కావాలి. ఈ చైల్డ్‌కి కూడా ఎవరైతే ఈ బాధింపబడ్డారో ఆ చైల్డ్‌కి హీలింగ్ కావాలి. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. ప్రతి ఒక్కరికి హీలింగ్ కావాలి. దేర్ ఈస్ నో వన్ ఎక్సెప్షన్ అన్నమాట. ఏది ఏమైనప్పటికి కూడా. సో, ఇక్కడ ఆవిడ స్టాప్ ఆల్ క్రిటిసిజం అని ఆ చాప్టర్‌లోనే అన్నమాట. ఒక డివిజన్ కింద స్టాప్ ఆల్ క్రిటిసిజం. సో, క్రిటిసిజం గురించి ఆమె చెప్పబోతున్నారన్నమాట. అర్థమవుతుంది కదండీ! ఫాస్ట్‌గా ఎళ్తున్నానా? చాలా దూరం వచ్చిన తర్వాత అడుగుతున్నా ఈ క్వెషన్. ఓకే. ఆల్‌రైట్. కంటిన్యూ చేస్తాను. Stop all criticism. When we are dealing with criticism, we are usually criticizing ourselves all the time for the same things over and over again. సో, ఏంటి అంటే మనం ఎప్పుడైనా క్రిటిసిజం అన్నది మన యొక్క ప్రధానమైన బ్లాకేజ్ అనుకోండి. మనం మనని క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. పక్కన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉండే మనుషులం అనుకోండి మనము. అప్పుడేంటి అంటే ఆహ్, వి ఆర్ యూజువల్లీ క్రిటిసైజింగ్ అవర్ సెల్వ్స్ ఆల్ ది టైమ్ ఆర్ అంటే ఒకటే విషయాన్ని పదే క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెన్ వి ఆర్ గోయింగ్ టు వేక్ అప్ అండ్ లెర్న్ దట్ క్రిటిసిజం డజంట్ వర్క్, లెట్స్ ట్రై అనదర్ టాక్టిక్. సో, ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఉండడం వలన ఏమవుతుంది, వేరే వాళ్ళ పనిలో క్రిటిసైజ్ చేశామనుకోండి, వాళ్ళకేంటి వీళ్ళెప్పుడు కూడా నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ వీళ్ళని ఎప్పుడు మెప్పించలేనురా బాబు. వీళ్ళసల ఏం మనుషులురా బాబు అని చెప్పేసి ఎదుటి వాళ్ళలో కూడా ఒక ద్వేషం డెవలప్ అవుతుంది. అంతే గదా! మనకి మనం క్రిటిసైజ్ చేసుకున్నాం అనుకో, నీకు చేత కాదు అంటే ఎప్పటికి చేయలేం మనం. మనకు చేత కాకుండానే ఉండిపోతదనమాట. సో, ఎప్పటికి క్రిటిసిజం అనేది నిజంగా వర్కౌట్ అవ్వదు కాబట్టి, సో, వై నాట్ మనం ఇంకొక మార్గంలో ప్రయత్నించి చూద్దామా? అది ఏమిటి అంటే, లెట్స్ అప్రూవ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాస్ వి ఆర్ రైట్ నౌ. నువ్విప్పుడు ఏ విధంగా ఉన్నావు? పొద్దున్న 5కి లెగాలనుకుంటున్నావు, లెగలేకపోతున్నావు. డోంట్ క్రిటిసైజ్ యువర్‌సెల్ఫ్. ఓకే. 8కి లెగుస్తున్నావా? ఓకే. అప్రూవ్ యువర్‌సెల్ఫ్ దట్ యూ ఆర్ వేకింగ్ అప్ ఎట్ 8:00 పర్వాలేదు. మరేం పర్వాలేదు. నువ్వు చేయగలవని అప్రిషియేట్ చేసుకోవాలి. అది ఇట్స్ ఎ రైట్ వే ఆఫ్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద గుడ్ డైరెక్షన్ అన్నమాట. సో, ఎప్పుడు కూడా క్రిటిసిజం ఇట్ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. అది డిస్ట్రక్టివ్ ఎనర్జీయే తప్పించి అది నెగెటివ్ ఎనర్జీనే కానీ దాని నుంచి ఏ మంచి జరగదు. సో, ఆ క్రిటిసిజంని ఆపి ఒక్కసారి మన యొక్క టాక్టిక్‌ని మార్చి చూద్దాం. ఏంటి? అప్రూవ్ చేసుకుందాం. మనం ఎలా ఉన్నామో అలాగే అప్రూవ్ చేసుకుందాం. క్రిటికల్ పీపుల్ ఆఫెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ క్రిటిసిజం బికాజ్ ఇట్ ఈస్ దేర్ ప్యాటర్న్ టు క్రిటిసైజ్. సో, తమని తాము క్రిటిసైజ్ చేసుకుంటూ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసే మనుషులు, వాళ్ళు కూడా చాలా క్రిటిసిజంని ఫేస్ చేస్తారంట. ఎందుకంటే అది వాళ్ళ ప్యాటర్న్ కాబట్టి. వాట్ వి గివ్ ఔట్, వి గెట్ బ్యాక్. మనం ఏదైతే బయట ప్రపంచానికి ఇస్తున్నామో, అదే మనం తిరిగి పొందుతున్నాము. వాట్ యూ సో యూ రీప్. మనం ఏదైతే విత్తుతున్నామో అదే మనకి పంట తిరిగి మన చేతికొస్తుంది కదా! సో, అట్లా అన్నమాట. దే మే ఆల్సో హావ్ ఎ నీడ్ ఓకే. దే మే ఆల్సో హావ్ ఎ నీడ్ టు బి పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్స్. సో, ఏంటి అంటే అండ్ ఈ క్రిటికల్ పీపుల్‌లో ఉండే ఇంకొక క్యారెక్టరిస్టిక్ ట్రైట్ ఏంటంటే, వాళ్ళెప్పుడు గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలని జూస్తుంటారనమాట. సో, లూయిస్ హే గారు అడుగుతున్నారు. హూ ఈస్ పర్ఫెక్ట్? హావ్ యూ ఎవర్ మెట్ ఎ పర్సన్ హావ్ యూ ఎవర్ మెట్ ఎ పర్సన్ పర్ఫెక్ట్ పర్సన్? ఐ హావెంట్. ఇఫ్ వి కంప్లెయిన్ అబౌట్ అనదర్ పర్సన్, వి ఆర్ రియల్లీ కంప్లెయినింగ్ సమ్ యాస్పెక్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో, ఎవరు నిజంగా పర్ఫెక్ట్? నేనైతే నా జీవితంలో నేను ఈ భూమి మీద ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ పర్సన్‌ని నేను కలవలేదు. మీరెవరైనా కలిసారా? అని చెప్పేసి అంటున్నారనమాట. మనం వేరే వాళ్ళని మాటి మాటికి కంప్లెయింట్ చేస్తున్నామంటే గనక, మన లోపల ఏదో ఒక యాస్పెక్ట్‌లో మనం మాటికి కంప్లెయింట్ చేస్తూ ఉన్నాం కాబట్టే, మనం వేరే వాళ్ళలోని తప్పులు ఎంచి వాళ్ళని కంప్లెయింట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాము. మనలో ఉన్న ఆ యాస్పెక్ట్ ఏంటి? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అన్ని విషయాలను క్రిటిసైజ్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో విషయాల్లోకొచ్చేసరికి మనం చాలా బాగుండుండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పనులన్నీ చక్కగా బాగా చేసుకుంటూ వర్క్ విషయంలో వచ్చేసరికి వర్క్ గనుక ఒకవేళ సరిగ్గా పర్ఫెక్ట్‌గా వాళ్ళు చేయలేదనుకోండి, క్రిటిసైజ్ చేసే ఆ యాస్పెక్ట్‌లో వర్క్ విషయంలో గనక మీరు క్రిటిసైజ్ చేసే పర్సన్ అయితే గనక
ఓకేనా? అదే క్రిటిసైజింగ్ ఆ కంప్లెయినింగ్ మెంటాలిటీయే మీరు వేరే వాళ్ళలో చూసి మీరు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అన్ని యాస్పెక్ట్స్‌లోనూ మనం క్రిటిసైజ్ చేయనవసరం లేదనమాట. ఏదో ఒక యాస్పెక్ట్‌లో మనకి క్రిటిసిజం అనే ఒక అంటే ఒక నెగెటివ్ క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా, ఆ క్రిటిసిజంని మనం వేరే వాళ్ళ నుంచి కూడా మనం ఆహ్, ఆహ్, ఫీల్ అవుతాము. లేదు అంటే గనక దాని చేత బాధింపబడతాం. వేరే వాళ్ళు కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తారు అని చెప్తున్నారనమాట. ఎవ్రీవన్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అస్. వాట్ వి సీ ఇన్ ది అదర్ పర్సన్ వి సీ ఇన్ అవర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా మనకి రిఫ్లెక్షన్ లాంటి వారే. మనలో ఏదైతే చూసుకుంటామో, మన పక్కన వాళ్ళలో కూడా అదే చూస్తాము. కాకపోతే మనలో ఒక 20% 10% ఉంటుంది. కొన్నిసార్లు మనకు అంటే ఎదుటి వ్యక్తి చాలా జెలసీ పర్సన్ అనుకోండి. అసల జెలసీ అన్న యాటిట్యూడ్ చూస్తేనే ఆ క్యారెక్టర్ చూస్తేనే మీకు అస్సల నచ్చదనుకోండి. ఆ పర్సన్‌లో ఆ జెలసీ క్యారెక్టర్‌ని మీరెందుకు పట్టుకున్నారు అంటే, మీలో 5-10% 5 నుంచి ఒక 20% మీలో కూడా ఏదో ఒక యాస్పెక్ట్‌లో మీరు జెలసీ ఫీల్ అవుతారు. అది ఇంటిని నీట్‌గా పెట్టుకునే విషయంలో కావచ్చు, లేదంటే అందం విషయంలో కావచ్చు, లేదంటే జ్యువెల్లరీ విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక యాస్పెక్ట్‌లో మీరు ఎక్కడో అక్కడ కొంత జెలసీ ఉంది కాబట్టి, ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిలో ఆ జెలసీ ఫీలింగ్‌ని మీరు ఆ జెలసీ ఆ క్యారెక్టర్ ట్రైట్‌ని మీరు గట్టిగా పట్టుకున్నారనమాట. వాడు జెలసీ పర్సన్ రా! నాకందుకే వాడసలు నచ్చడు అనేసి అంటాం. కానీ ఒక విషయం తెలీదేంటంటే, ఆ రిఫ్లెక్షన్ మనలో కూడా ఉంది. ఎక్కడో ఒక యాస్పెక్ట్‌లో ఎ ఎంతో కొంత పర్సెంటేజ్‌లో ఉంది కాబట్టే మనం ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ భావాన్ని మనం గమనించగలిగాము. మెనీ టైమ్స్ వి డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద పార్ట్స్ ఆఫ్ హూ వి ఆర్. చాలా సార్లు మనం యాక్సెప్ట్ చేయమనమాట. నాకసలు జెలసీయే లేదండి. నేను సంపూర్ణమైన మనిషినండి అసల. ఐయామ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్ అని చెప్పేసి చాలా సార్లు అనుకుంటాము. వి అబ్యూజ్ అవర్‌సెల్వ్స్ విత్ ఆల్కహాల్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ సిగరెట్స్ ఆర్ ఓవర్ ఈటింగ్ ఫర్ వాటెవర్. దేర్ ఆర్ there are ways of beating upon ourselves for not being perfect. But being perfect for who? Whose early demands or expectations are we still trying to meet? బీ విల్లింగ్ టు లెట్ థట్ గో. సో, చాలా సార్లేంటంటే ఈ క్రిటికల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళేంటంటే, వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని కొంచెం మాస్క్ చేసుకోవడానికో, లేదంటే అప్ చాలా మటుకు ఏంటంటే, వచ్చే ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని తట్టుకోలేకే చాలామంది ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్, ఓవర్ ఈటింగ్ అని చెప్పి లేదంటే మూవీస్‌ని చూడటం అని గాని, ఎందుకంటే మన మైండే అక్కడి నుంచి ఆ ఫీలింగ్‌ని తట్టుకోలేక, ఆ ఫీలింగ్‌ని ఫేస్ చేయలేక, ఆ ఎమోషన్‌ని ఫేస్ చేయలేక దాని నుంచి డీవియేషన్ కోసమే ఇటు పక్క మార్గాలు చూస్తూ ఉంటామనమాట. సో, ఎప్పుడు ఈ పర్ఫెక్షన్, ఈ క్రిటిసిజం మెంటాలిటీ ఉన్న పీపుల్ ఏంటంటే, సో, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు ఫేస్ చేయగలిగే ధైర్యం లేక ఇలా ఓవర్ ఈటింగ్ అని గానో, లేదా సిగరెట్స్ అని గానో, డ్రగ్స్ అని గానో అలా పక్కదోవ పడుతూ ఉంటారు. అండ్ ఎందుకిలా పక్కదోవ పట్టి నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు? ఎవరి కోసం నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటున్నావు? ఎవరిని నువ్వు సంతోషపరచాలనుకుంటున్నావు? ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ అవ్వాలనుకుంటున్నావు? అసలు ఈ పర్ఫెక్ట్ అన్న కాన్సెప్ట్‌ని లెట్ థట్ గో. వదిలిపెట్టేసేయి. జస్ట్ బీ. నువ్వెలా ఉన్నావో దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. యూ విల్ ఫైండ్ థట్ యూ ఆర్ వండర్‌ఫుల్ జస్ట్ యాస్ యూ ఆర్ థిస్ మొమెంట్. ఈ క్షణంలో, ఈ స్థానంలో నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు. ఎంతో వండర్‌ఫుల్‌గా ఉన్నావు అని చెప్తున్నారనమాట. ఇఫ్ యూ హావ్ ఆల్‌వేస్ బీన్ ఎ క్రిటికల్ పర్సన్ హూ సీస్ లైఫ్ త్రూ అ వెరీ నెగెటివ్ ఐస్, it is going to take time for you to turn yourself around to become more loving and accepting. You will learn to be patient with yourself as you practice letting go of criticism, which is the only habit, not the reality of your being. మీరొకవేళ గనక చాలా క్రిటికల్ పర్సన్ అయ్యుండి, 100 పనులున్నాయనుకోండి, 100 పనులు రోజులో చేస్తున్నారనుకోండి, 99 సరిగ్గా చేసి ఒక్క పని సరిగ్గా చేయలేదనుకోండి, ఆ ఒక్క పననే పట్టుకొని వేలాడే పర్సన్ మీరైతే గనక, మీరు చాలా క్రిటికల్ పర్సన్. ప్రతీది ఇప్పుడు వంట చేసినా, ఏది చేసినా గాని ఇందులో ఉప్పు తక్కువైందా? అందులో కారం తక్కువైందా? ఓకే. వర్క్ చేశాను. ఇందులో ఏదైనా మిస్టేక్ చేశానా? సో, అన్నీ అలా ప్రతీదీ కూడా నెగెటివ్ ఐస్‌తో చూసే మీరొక పర్సన్ అయ్యుంటే గనక, తప్పకుండా మీరు మారగలుగుతారు. లవింగ్‌గా అండ్ యాక్సెప్టింగ్‌గా. కొంత మీకంటూ మీరు ఆ ప్రాక్టీస్‌ని అండ్ ఆ పేషెన్స్‌తోని వ్యవహరించండి మీ పట్ల మీరు. ఇది కేవలం హాబిట్ మాత్రమే కానీ, ఇది మీ రియాలిటీ కాదు. మీ రియాలిటీ ఆఫ్ యూర్ బీయింగ్ కాదు. వాట్ ఈస్ యూర్ బీయింగ్? యూర్ బీయింగ్ ఈస్ సో వండర్‌ఫుల్. ఇట్స్ సో లవ్లీ. ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ కంపాషన్ అంతే. మన రియాలిటీ ఆఫ్ అవర్ బీయింగ్ ఈస్ లవ్ అండ్ కంపాషన్ అన్నమాట. అంతే. సో, మనకి ఇవన్నీ తెచ్చుకున్న హాబిట్స్ అన్నమాట. పక్కన వాళ్ళ నుంచి చూసి, నేర్చుకొని మన ట్రైట్స్ ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నాము. సో, ఇది కేవలం హాబిట్ మాత్రమే. హాబిట్‌ని మార్చుకోవాలంటే కొంత టైం పడుతుంది. చిన్న పిల్లలు వాళ్ళ హాబిట్స్‌ని ఈజీగా మార్చేసుకోగలుగుతారు. వాళ్ళు చాలా ఏంటంటే ఆహ్, అన్నిటికి చాలా అడాప్టబుల్‌గా ఉంటారు. కొంత పెద్దయ్యేసరికి ఏంటంటే కొంత, కొంత సమయం పడుతుంది. సో, బీ పేషెంట్, బీ లవింగ్, మోర్ యాక్సెప్టింగ్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటున్నారనమాట. కెన్ యూ ఇమాజిన్ హౌ వండర్‌ఫుల్ ఇట్ వుడ్ బి ఇఫ్ వి కుడ్ లివ్ అవర్ లైవ్స్ వితౌట్ ఎవర్ బీయింగ్ క్రిటిసైజ్డ్?
సో, ఆవిడ చెప్తున్నారనమాట ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్. ఏమనంటే, ఒకవేళ ఒక్కసారి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి మన లైఫ్స్‌లో మన మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవ్వరు కూడా మనని అస్సలు క్రిటిసైజ్ చేసే మనుషులే కారు. మనం ఎలా ఉన్నామో అలా కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితే గనక, ప్రతి ఒక్కరు మిమ్మల్ని లవ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అటువంటి అద్భుతమైన ప్రపంచంలో మనం బ్రతికితే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, అది ఆవిడేం చెప్తున్నారంటే, అటువంటి హ్యాపీనెస్‌ని నీకు నువ్వు ఇచ్చుకోవచ్చు. ఎలా అంట? బై యాక్సెప్టింగ్ థింగ్స్ దట్ మేక్ యూ యూనిక్ అండ్ స్పెషల్. సో, నిన్ను నువ్వు అంటే నీకు నువ్వు యూనిక్ అండ్ స్పెషల్‌గా ఉండేటట్టుగా, నీకున్న విషయాలన్నిటిని కూడా ఓకే. నేను ఈ కేపబిలిటీస్‌తో పుట్టాను. నేను వీటితో పుట్టాను. నాకీ ఆహ్, నాకీ అద్భుతమైన లక్షణాలున్నాయి. నేను వాటిని ప్రదర్శిస్తూ ఉంటాను అని చెప్పి, నీకున్న యూనిక్‌నెస్‌ని, నీకున్న స్పెషాలిటీస్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ హ్మ్. యాక్సెప్టెన్స్ ఇస్ ద అల్టిమేట్ కీ అన్నమాట. ఫర్ ది హ్యాపీనెస్ అని తను చెప్తున్నారన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళు అంటే మనం ఇప్పుడు మాక్సిమం భయపడేది అందరూ గూడా ఏంటంటే సొసైటీ ఏమనుకుంటుందో, పక్కన వాళ్ళేమనుకుంటారో, అదేమనుకుంటారో అని చెప్పి ఎంతసేపు వాళ్ళెక్కడ క్రిటిసైజ్ చేస్తారని చాలా సార్లు భయంతోనే బ్రతుకుతూ ఉంటాం చాలా మటుకు విషయాలలో మనం. అరెరే! ఇలా చేసుకోకపోతే ఎలాగా? ఇలా చేయకపోతే ఎలాగా? అని చెప్పేసి. సో, ఏంటంటే ఇలా క్రిటిసిజం లేని ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది. సో, క్రిటిసిజం లేకపోవడం అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్. కంప్లీట్ ప్రేమ. అదే గదా! సో, అటువంటి జీవితాన్ని మీకు మీరు ఇచ్చుకోవచ్చని చెప్తున్నాననమాట. ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లివింగ్ విత్ యువర్ సెల్ఫ్ కెన్ బి ద మోస్ట్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇమాజినబుల్. సో, ఓకే. యూ కెన్ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫీల్ ద జాయ్ ఆఫ్ స్పెండింగ్ అనదర్ డే విత్ యూ. ఓకే. వెన్ యూ లవ్ హూ యూ ఆర్, యూ ఆటోమేటికల్లీ బ్రింగ్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. ఇది కూడా ఒక వండర్‌ఫుల్ పాయింట్ అండి. వెన్ యూ లవ్ హూ యూ ఆర్, మీరెలా ఉన్నారో అదే విధంగా మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటే ఓకేనా? యూ ఆటోమేటికల్లీ బ్రింగ్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. మీరు ఆటోమేటిక్‌గా మీలో ఉన్నటువంటి ఆ బెస్ట్ క్వాలిటీస్‌ని, ఆ బెస్ట్ అంటే ఆ బెస్ట్ థింగ్స్‌ని మీరు 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 ప్రెజెంట్ చేయగలరు. ఎప్పుడంట? మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకున్నప్పుడంట. ఐయామ్ నాట్ సేయింగ్ యూ విల్ బీ ఎ బెటర్ పర్సన్. బట్ దట్ ఇంప్లైస్ దట్ యూ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ నౌ. ఇక్కడ యాక్చువల్లీ నేను గూడా చాలా సార్లు తడబడ్డాననమాట. ఇదేంటి అంటే ఎప్పుడు కూడా నేనేంటంటే ఈ పుస్తకం చదివితే నేను బావుంటాను. ఈ మెడిటేషన్ చేస్తే నేను బావుంటాను. సో, ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో చేసేయాలి, ఏదో చదివేయాలి అని చెప్పేసి ఎంతసేపు ఇలా ఆరాటంగా ఉండేదనమాట నాకు. అంటే ఏంటంటే మాటి మాటికి నాకు తెలియకుండానే నా ఇంటర్నల్‌గా నేనేం చెప్పుకుంటున్నానంటే ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ నౌ అని చెప్పి. సో, దీన్ని క్లారిఫై ఇక్కడ చేశారనమాట ఎంతో అద్భుతంగా. ఏంటి అంటే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మీరు యథాతథంగా మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నప్పుడు మీలో ఉన్న బెస్ట్‌ని మీరు బయటికి తీసుకురాగలరు. ఐయామ్ నాట్ సేయింగ్ తనేం చెప్తున్నారు? నేను ఈ విధంగా చెప్పట్లేదు. ఏమని? అంటే "నువ్విప్పుడు సరిగ్గా లేవు. నిన్ను నువ్వు లవ్ చేసుకుంటేనే అప్పుడు మాత్రమే నువ్వు బెటర్ పర్సన్‌వి అవుతావని చెప్పట్లేదు" అని చెప్తున్నారనమాట. ఏంటి అంటే, "యూ విల్ ఫైండ్ మోర్ పాజిటివ్ వేస్ టు ఫుల్‌ఫిల్ యువర్ నీడ్స్ అండ్ ఎక్స్‌ప్రెస్ మోర్ హూ రియల్లీ యూ ఆర్." మళ్ళీ ఒక్కసారి ఈ పారా చదువుతాను. కొంచెం ఒకసారి అర్థం చేసుకోండి. "వెన్ యూ లవ్ హూ యూ ఆర్, యూ ఆటోమేటికల్లీ బ్రింగ్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. ఐయామ్ నాట్ సేయింగ్ you will be a better person because that implies you're not good enough now. However, you really find a positive ways to fulfill your needs and to express more who really you are." ఎప్పుడైతే మనల్ని మన యథాతథంగా యాక్సెప్ట్ చేసుకుంటామో, లవ్ చేసుకుంటామో, మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్‌ని మనం బయటికి తెచ్చుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ థట్ ఏంటంటే నువ్విప్పుడు సరిగ్గా లేవనో, నీలో ఏదో ఇప్పుడు లోపం ఉందనో కాదు. ఇవన్నీ చేయమంటుంది. ఏంటి అంటే ఇంకా మోర్ పాజిటివ్ వేస్‌లో నీకు నువ్వు కావాల్సినటువంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగినటువంటి అవకాశం నీకు కలుగుతుంది. ఎప్పుడైతే ఈ బారియర్స్‌ని తీసేస్తూ, ఈ మిర్రర్ వర్క్, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవన్నీ ఆవిడ చెప్పే సూచనలన్నీ కూడా చెప్పేదేంటి అంటే, నువ్విప్పుడేదో సరిగ్గా లేవు కాబట్టి నీకియన్నీ చెప్పి, చేయిస్తే నువ్వు చాలా బెటర్ పర్సన్‌వి అయిపోతావని కాదు. నువ్వు ఆల్రెడీ యూ ఆర్ గుడ్ ఎనఫ్. నీకు ఆ సమయానికి, ఆ సందర్భానికి నీకెంత బెస్ట్ నాలెడ్జ్ ఉందో నీకంతే ఉంది ప్రస్తుతానికి. దట్స్ గుడ్. నిన్ను నువ్వు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకో. నిన్ను నువ్వు కంప్లీట్‌గా ప్రేమించుకో. ఎప్పుడైతే ఈ పాజిటివ్ అఫర్మేషన్ ఇంకా ఉన్నతమైన వర్క్ చేస్తున్నప్పుడేంటంటే, ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి ఏం చేస్తూ ఉంటామంటే, మోర్ పాజిటివ్ వేస్‌లో మన యూనిక్‌నెస్‌ని, మన టాలెంట్స్‌ని బయటకి పెట్టే మనకి మార్గం దొరుకుతుందని చెప్తున్నారనమాట. ఆహ్, ఓకే. ఓకే. ఇంకొక 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అది కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? గిల్ట్ గురించి చెప్తున్నారనమాట. మెనీ టైమ్స్ పీపుల్ గివ్ యూ నెగెటివ్ మెసేజెస్ బికాస్ ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే టు మానిప్యులేట్ యూ. ఇఫ్ సమ్‌వన్ ట్రైయింగ్ టు మేక్ యూ ఫీల్ గిల్టీ, ఆస్క్ యువర్‌సెల్ఫ్, వాట్ డు దే వాంట్? Why are they doing this? Ask these questions instead of inwardly agreeing, "Yes, I am guilty. I must do what they say." సో, ఏంటి అంటే చాలా మటుకు ఏంటంటే కొంతమంది నెగెటివ్ మెసేజెస్ ఇచ్చి ఆహ్, సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వచ్చేసి
మీరు దక్షిణ ఇవ్వండి, లేదంటే దానం చేయండి. దానం చేయకపోతే గనక మీరెంతో పాపులు, ఇంత సంపాదిస్తున్నారు. ఎక్కడి నుంచొచ్చింది ఇదంతా మీకు? సో, మీరు దానం చేయకపోతే ఇది ఎలా సర్క్యులేట్ అవుతుంది? ఎలా రొటేట్ అవుతుంది? అని చెప్పేసి అట్లా అలా ఎవరైనా మీరు ఒక నెగెటివ్ మెసేజెస్ ఇస్తూ మిమ్మల్ని దానం చేయమని ఫోర్స్ చేస్తున్నారనుకోండి, అవును కదా! అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసి, అరెరే! నేను దానం చేయకపోతే నేను పాపినయిపోతానేమో అని చెప్పి అలా గిల్ట్ ఫీల్ కావద్దు. ఎవరైనా మీకు నెగెటివ్ మెసేజెస్ చెప్పి, మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తూ మిమ్మల్ని గిల్టీ‌గా ఫీల్ అయ్యేటట్టు చేసి, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేపించుకున్నారు అంటే గనక, అప్పుడు మీరు ఈ క్వెషన్స్ అడగండి. అసలు వాళ్ళకేం కావాలి? అసలు వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు? అని మీ లోపల మీరు ఈ క్వెషన్స్ ఇన్‌వర్డ్‌గా వేసుకొని, వాళ్ళని అంటే వాళ్ళు చెప్పేటువంటి ఆ నెగెటివ్ మానిప్యులేటివ్ మెసేజెస్‌కి పడిపోయి, నేను యెస్, ఐ యామ్ గిల్టీ అని చెప్పి అనుకోకుండా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మెనీ పేరెంట్స్ మానిప్యులేట్ their చిల్డ్రన్ విత్ గిల్ట్ బికాస్ దే వర్ రైజ్డ్ ద సేమ్ వే. సో, చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్‌ని మానిప్యులేట్ చేస్తారంట ఈ గిల్ట్‌తోని. అంటే ఇదిగోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పెద్దల మాట గనక వినకపోతే "నువ్వు చెడిపోతావురా, నువ్వు పాడైపోతావురా, నీకు మహాపాపం అంటుకుంటుందిరా" అని చెప్పి ఇదివరకు కొంతకాలంలో అంటే పాత కాలంలో ఇలా కూడా పెంచేవారనమాట పిల్లల్ని. పెద్దవాళ్ళంటే చాలా గౌరవం ఇవ్వాలి. వాళ్ళెంత చండాల పనులైనా చేసినా కానీ పిల్లవాళ్ళనేవి పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తూనే ఉండాలి అని చెప్పేసి. లేదు అంటే గనక ఆహ్, ఆహ్, వాళ్ళు గీసిన గిరి దాటకూడదు అని చెప్పేసి. అంటే కొన్ని మానిప్యులేటివ్‌గా చిల్డ్రన్‌ని ఏంటంటే కొన్ని సార్లు ఆ గిల్ట్‌లో పడేసి పిల్లల్ని పేరెంట్స్ పెంచుతూ ఉంటారు. వాళ్ళని భయపెడుతూ. ఓకేనా? ఇది చేయకపోతే గనక నువ్వు ఇలా పాపంలో కూరుకుపోతావు అని చెప్పేసి. సో, ఇలా మానిప్యులేటివ్‌గా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. దే టెల్ లైస్ టు దేర్ చిల్డ్రన్ టు మేక్ దెమ్ ఫీల్ లెస్ థాన్. సో, ప్రతిసారి కొంతమంది ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కొన్ని కొన్ని అబద్దాలు చెప్పి ఏంటంటే ఎప్పుడు కూడా "నువ్వు చాలా చిన్నవాడివి. నీకిది చేత కాదు" అని చెప్పేసి ఆ స్మాల్ వరల్డ్‌లోనే పెంచుతూ ఉంటారనమాట. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ మానిప్యులేటెడ్ బై ది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వెన్ దే గ్రో అప్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ రెస్పెక్ట్ దెమ్సెల్వ్స్. అదర్‌వైస్ దే వుడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. సెకండ్‌లీ దే ఆర్ మానిప్యులేటింగ్ దెమ్సెల్వ్స్. ఏంటి అంటే ఎయిదర్ వాళ్ళని వాళ్ళు గౌరవించుకోలేని వారు, ఎయిదర్ వాళ్ళని వాళ్ళు కంప్లీట్‌గా మానిప్యులేట్ చేసుకునే వారు మాత్రమే ఇలా పక్కన వారిని మానిప్యులేట్ చెయ్యాలని చెప్పి ఎంతసేపు ప్రయత్నిస్తూ ఉంటారు. అని చెప్పేసి చెప్తున్నారనమాట. మెనీ ఆఫ్ యూ లివ్ అండర్ ద క్లౌడ్ ఆఫ్ గిల్ట్. యూ ఆల్వేస్ ఫీల్ రాంగ్. యూ ఆర్ యూ ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ అపాలజైజింగ్ టు సమ్‌వన్ ఫర్ సంథింగ్. సో, కొంతమంది ఏంటంటే ఈ ఎప్పుడు కూడా ఈ గిల్ట్, ఈ అపరాధ భావం అనే మబ్బు కిందే బ్రతికేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు చేసిన ప్రతీది కూడా ఏదైనా తప్పు చేశానా అని చెప్పి ఎతుక్కుంటూ ఉంటారు. అండ్ ఎప్పుడు సరిగ్గా రైట్ చెయ్యట్లేదేమో అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అపాలజైజ్ చేస్తూ కూర్చుంటారనమాట. ఎవరైనా ఏదైనా వచ్చి గట్టిగా మాట్లాడంటే, అవునులే నాది తప్పేమోలే అని చెప్పి అపాలజైజ్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాస్ట్‌లో ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే గనక ఓ పట్టాన తొందరగా వాళ్ళు క్షమించుకోరు ఇటువంటి పీపుల్. అండ్ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళకేం చెప్తున్నారు లూయిస్ హే గారంటే, లెట్ ద క్లౌడ్ డిసప్పేట్. యూ డోంట్ నీడ్ టు లివ్ దట్ వే ఎనీ లాంగర్. మీరు ఆ మబ్బుని కరిగించి వేయండి. మీరలా బ్రతకాల్సిన అవసరం లేదు. దోస్ ఆఫ్ యూ హూ ఫీల్ గిల్టీ కెన్ నౌ లెర్న్ టు సే నో అండ్ కాల్ పీపుల్ ఆన్ దేర్ నాన్‌సెన్స్. ఐయామ్ నాట్ సేయింగ్ టు బి యాంగ్రీ విత్ దెమ్. But you don't have to play their game anymore. I'm saying no is new to you. Say it very simply no. No, I can't do that. Don't give excuses or the manipulator will have ammunition to talk to you out of your decision. సో, ఏంటి అంటే చాలా సార్లు ఈ గిల్టీ ఫీల్ అయ్యే వాళ్ళేంటంటే ఎవరైనా వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అంటే గనక నో చెప్పడానికి చాలా మటుకు తటపటాయిస్తూ ఉంటారు. లేదంటే నో అని చెప్పడమే చాలా పెద్ద అపరాధం చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గనక ఎస్పెషల్లీ ఈ గిల్ట్‌తో బాధపడే వాళ్ళేంటంటే నో చెప్పడం నేర్చుకోవాలి వాళ్ళ జీవితంలో అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళు ఏదైనా పని చేయమన్నారనుకోండి, మీకు నో చెప్పడం చేత కావట్లేదనుకోండి, ఆ వచ్చి పని చెప్పిన వారి పట్ల యాంగర్ చూపించటం కాదు. వాళ్ళ గేమ్‌కి, వాళ్ళు ఆటలాడే విధానానికి మీరు పడిపోవాల్సిన నెసెసిటీ లేదు. మీరు నో చెప్పడం మాత్రమే నేర్చుకోవాలి. నో నేనది చేయలేను అని చెప్పండి. నో అది నా భావాలకి, నా ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్‌కి అది విరుద్ధం అని చెప్పండి. మరేం పర్వాలేదు అని చెప్తున్నారనమాట. నో అని స్ట్రెయిట్‌గా చెప్పడం నేర్చుకోండి. అంతేగాని అది ఏంటంటే అని మొదలెట్టామనుకోండి ఎక్స్‌క్యూజెస్ లాగా మొదలుపెడితే గనక, ఆ ఎదుటి ఎవరైతే మనకి పని చెప్పే వ్యక్తి వాళ్ళు కొంత పవర్‌ని పుంజుకొని మన డెసిషన్ నుంచి బయట అంటే ఆ నో అని చెప్పే డెసిషన్ నుంచి మనం బయట పడేస్తారు. అలా ఇవ్వద్దు. ఎక్స్‌క్యూజెస్ ఏం చెప్పొద్దు. నో అని స్ట్రెయిట్ అవే చెప్పడానికి మీరు ప్రయత్నించండి అని చెప్పేసి అంటున్నారనమాట. వెన్ ద పీపుల్ సీ థట్ మానిప్యులేటింగ్ యూ డజంట్ వర్క్ దే విల్ స్టాప్. ఎప్పుడైతే వాళ్ళకర్థమవుతుందో, మీరెప్పుడైతే నో అని చెప్పడం నేర్చుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళకర్థమవుతుందో
ఇంకా ఇలా మానిప్యులేట్ చేస్తే వీళ్ళకి వర్కౌట్ కాదురా అన్నప్పుడు దే వోంట్ స్టిల్ కమ్ టు యూ అండ్ కీప్ సేయింగ్ ద వర్క్. సో పీపుల్ విల్ ఓన్లీ కంట్రోల్ యూ యాస్ లాంగ్ యాస్ యూ అలౌ దెమ్. సో ఎదుటి వాళ్ళు ఎప్పటిదాకా మనల్ని కంట్రోల్ చేస్తారు? ఎప్పటిదాకా మన మన పగ్గాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినంత సేపు కూడా వాళ్ళని మనం కంట్రోల్ చేస్తారు. యూ మే ఫీల్ గిల్టీ ఫస్ట్ టైమ్ యూ సే నో. హౌఎవర్ ఇట్ గెట్స్ ఈజియర్ ద నెక్స్ట్ ఫ్యూ టైమ్స్. సో ఫస్ట్ టైమ్ నో చెప్పినప్పుడు అరెరే! వాళ్ళొచ్చి అడిగారు. నేను చేయకపోతే బావుండదేమో అని చెప్పి ఎప్పుడు చేస్తూ ఉన్నారు. వాళ్ళొచ్చి చెప్పారు. మీకిది సమయం కాదు, సందర్భం కాదు. ఆ పని మీరు చేయలేరు. నో అని ధైర్యంగా చెప్పండి. ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు కొంత మీకు బాధ కలగవచ్చు. మరేం పర్వాలేదు. మరోసారి అది ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. యాక్చువల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. లూయిస్ హే గారు ప్రీవియస్ చాప్టర్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక అమ్మాయి ఒక్కతే అమ్మాయనమాట. డాక్టర్స్ డాక్టర్ పేరెంట్ అనమాట తనకి. తండ్రి డాక్టర్ అనుకుంటా యాక్చువల్లీ. ఆహ్, అయితే ఏంటంటే ఆ అమ్మాయికి ఎవ్వరు ఏదొచ్చి ఏ సహాయం అడిగినా కానీ యెస్ అని చెప్పడమే అలవాటనమాట. తన తండ్రి అసల కళ్ళ లోతున ఒక అసల ఐడియల్ చైల్డ్ అనమాట. అసలు నిజంగా నా కూతురు ఎంత గొప్పది. అసలు ఎప్పుడు ఏ పని చెప్పినా తను కాదు అని చెప్పడం తనకి రాదు అని చెప్పేసి తనెప్పుడూ అనుకుంటాడనమాట. సమాజంలో ప్రతి ఒక్కరి దృష్టిలో ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి దగ్గరికెళ్తే గనక కాదు అన్న మాటే రాదురా బాబు అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి తనని ఏదో ఒక రకంగా సహాయం అడిగి, ఏదో ఒక రకంగా తను యుటిలైజ్ చేసుకునేవారనమాట. అసలు ఆ అమ్మాయికి చాలా టయర్డ్‌గా, చాలా లెస్ ఎనర్జిటిక్‌గా ఆ అమ్మాయి ఫీల్ అయ్యి, ఫైనల్‌గా తనేంటంటే యాక్చువల్లీ షీ ఈస్ ఆ అమ్మాయి 3 టైమ్స్ క్యాన్సర్ సర్వైవర్ అనమాట. తను క్యాన్సర్ వచ్చినప్పుడల్లా తను ప్రశాంతంగా ఫీల్ అయ్యేది. ఎందుకు అంటే, తనిప్పుడు క్యాన్సర్ వచ్చింది కాబట్టి, తన అనారోగ్యంతో ఉంది కాబట్టి, ఎవరు వచ్చి తనని ఏ సహాయము అడగరని చెప్పి తను ప్రశాంతంగా ఫీల్ అయ్యేదనమాట. చూడండి ఎంత అంటే మన మైండ్‌లో ఉన్న ఒక బిలీఫ్ సిస్టమ్ మనలో ఉన్నటువంటి ఆ హాబిటో లేదంటే ఆ ట్రైటో ఎలా దారి తీస్తదో చూడండి. తను ఎప్పుడు క్యాన్సర్ వచ్చినా గాని తను చాలా సేఫ్‌గా ఫీల్ అయ్యేదనమాట. హమ్మయ్య! ఇప్పుడు తను అనారోగ్యంగా ఉంది కాబట్టి, ఎవరు వచ్చి తన సహాయం అడగరు కాబట్టి, తనెంతో సేఫ్‌గా ఫీల్ అయ్యేదనమాట. ఆ క్యాన్సర్‌ని ఆ డాక్టర్స్ అంటే ట్రీట్ చేసో, సర్జరీ చేసో తీసేసేవారా? మళ్ళీ తనేంటంటే తను ఎప్పుడైతే కొంచెం ఎనర్జీ పుంజుకుంటుందో, మళ్ళీ ఎవరైనా సహాయం వచ్చి అడుగుతారేమోనని భయంతో, మళ్ళీ ఇంకొకసారి క్యాన్సర్ వచ్చేది. సో, అప్పుడు లూయిస్ హే గారు తనకి చెప్తారనమాట. స్టార్ట్ సేయింగ్ నో, స్టార్ట్ సేయింగ్ నో అని చెప్పి తనకి అడ్వైస్ ఇస్తారనమాట. సో, దట్ ఈస్ హౌ షీ కేమ్ ఔట్ ఆఫ్ ద క్యాన్సర్. సో, చూడండి ఇది చాలా సింపుల్‌గా కనబడుద్ది. తనొక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట లూయిస్ హే గారు యాక్చువల్లీ. ఓకే. A woman at one of my lectures had a baby. ఆహ్, ఓకే. ఓకే అండి. ఇంకా ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్పుకొని ఇంకా స్టాప్ చేసుకుందాం. A woman at one of my lectures had a baby who was born with a congenital heart disease. సో, ఏంటి అంటే తన లెక్చర్‌కి ఒక వుమెన్ వస్తారనమాట. తను ఒక హార్ట్ డిసీజ్‌తో సారీ. తనకి పుట్టిన బిడ్డ ఒక హార్ట్ డిసీజ్‌తో బాధపడుతూ ఉంటదనమాట. సో, తను ఎప్పుడు ఆ అమ్మాయి ఎంతో గిల్టీ‌గా ఫీల్ అయ్యేదనమాట. అరెరే! తనేదో పాపం చేసిందే కాబట్టే, ఏదో కర్మ చేసింది కాబట్టే తన బిడ్డకి ఈ విధంగా హార్ట్ డిసీజ్‌తో పుట్టారు అని చెప్పి తను చాలా ఫీల్ అవుతూ ఉండేదనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే, ఆ గిల్ట్ అనేది ఎప్పుడు తను ఫీల్ అయ్యే గిల్ట్ ఏ రకంగా కూడా తనకి సహాయం చేయదు. ఇంకా చెప్పాలి అంటే తనని కూడా ఇంకా హీనావస్థలో పడేస్తుంది తప్పించి, ఏ మాత్రం కూడా తన ఆ గిల్ట్ ఫీలింగ్ ఏ మాత్రం కూడా తనని బాగు చేయదు. అప్పుడు లూయిస్ హే గారు తనకేం చెప్పారు? I told her that I thought it could be a sole choice for the baby and the lesson for both mother and baby. సో, అప్పుడు లూయిస్ హే గారు ఏం చెప్పారు అంటే, మేబీ బేబీ అలా ఒక హార్ట్ డిసీజ్‌తో పుట్టారు అంటే, అది ఒక బేబీ యొక్క సోల్ చాయిస్. అట్ ది సేమ్ టైమ్ అది నీకు యాస్ ఎ మదర్‌కి అండ్ ద సేమ్ టైమ్ బేబీకి ఇద్దరికీ కూడా ఏదో ఒక పాఠము ఈ హార్ట్ డిసీజ్ ద్వారా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టే, ఈ బేబీ అలా హార్ట్ డిసీజ్‌తో పుట్టి ఉన్నారు. అంతేగాని నువ్విక్కడ గిల్ట్‌తోని బాధపడి కుంగిపోవాల్సిన నెసెసిటీ లేదు. మై ఆన్సర్ వాస్ ఫర్ హర్ టు లవ్ ద బేబీ అండ్ లవ్ హెర్‌సెల్ఫ్ అండ్ స్టాప్ ఫీలింగ్ దట్ షీ డిడ్ సంథింగ్ రాంగ్. ద సార్ట్ ఆఫ్ గిల్ట్ దట్ వుడ్ నాట్ హీల్ ఎనీవన్. సో, ఇటువంటి గిల్ట్ ఎవ్వరిని కూడా నయం చేయలేదు. ఎవ్వరిని కూడా బాగుపరచలేదు. సో, తను లూయిస్ హే గారు ఒకటే మాట చెప్పారు. నీ బిడ్డ పట్ల ఎంతో ప్రేమ చూపించు. నీ పట్ల నువ్వెంతో ప్రేమ చూపించుకో. అంతేకాని ఈ అపరాధ భావం వల్ల ఎటువంటి ఆహ్, అంటే ఆహ్, బెటర్‌మెంట్ అయితే తప్పకుండా జరగదు అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఈ విధంగా యాక్చువల్‌గా గిల్ట్ అండ్ క్రిటిసిజం గురించి ఈ చాప్టర్‌లో డిస్కషన్ అయితే జరిగిందండి. మన మనలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ మెసేజెస్‌ని కూడా మనం మిర్రర్ ముందు నించొని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు ఏవైతే నెగెటివ్ మెసేజెస్ లేదంటే నెగెటివ్ సెల్ఫ్ టాక్ మనలో నుంచి మాటలనేవి బయటకొస్తున్నాయో, ఆ మాటలనేవి మనకి పెద్ద పెద్ద గొప్ప ట్రెజర్స్. వాటి మూలంగానే మనం మనలో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ ఏంటి? మనం ఆ సంపూర్ణమైన జీవితాన్ని
అంటే పొందకుండా అడ్డుకునేవేంటి అనేది మనకి ఆహ్, అంటే మనకి ఖచ్చితంగా తెలియజేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది నెగెటివ్ మెసేజెస్ కూడా 4 కేటగరీస్ క్రిటిసిజమ్, ఫియర్, గిల్ట్, రెజెంట్‌మెంట్. సో, ఈ 4 కేటగరీస్ కింద ఉంటాయి అని చెప్పి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకుంటూనే ఉండాలి. ఏనాడు మనల్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు. పక్కన వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అట్ ది సేమ్ టైమ్ పక్కన వాళ్ళని ఆహ్, ఆహ్, యాహ్! బ్లేమ్ అండ్ క్రిటిసైజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అలాగే మనల్ని మనం కూడా క్రిటిసైజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. సో, టోటల్‌గా యాహ్! ఇది అండి. ఒక్క నిమిషం నేను రికార్డ్ స్టాప్ చేస్తాను.